ఎపిసోడ్ 46 పాటల పల్లకిలో. భరత్ చెప్పిన రేట్ పృథ్వీకి నచ్చడంతో తన సాంగ్స్ అన్నింటినీ భరత్కే అమ్ముతానని చెప్పాడు పృథ్వీ. అది వినగానే గీతిక కోపంగా, మిస్టర్ పృథ్వీ, నాకు మీరంటే చాలా గౌరవం ఉంది, కానీ ఈరోజు మీ సాంగ్స్ అతనికి అమ్మితే దాన్ని పోగొట్టుకుంటారు అనంది. పృథ్వీ ఆమె మాటల్ని పట్టించుకోకుండా, సారీ మిస్ గీతిక, నా దగ్గరున్న 3 సాంగ్స్ ఆర్కెస్ట్రా బేస్ మీద కంపోజ్ చేశాను. అవి మీకు సెట్ అవ్వవు. మీరు మీ సాంగ్స్ను స్వయంగా ఎందుకు కంపోజ్ చేసుకోకూడదు అనన్నాడు. కాని ఆమె మొండిగా, పృథ్వీ, నీ పాటలు ఎలా కంపోజ్ చేసినా నాకనవసరం. ఈరోజు ఎలాగైనా వాటిని నాకు అమ్మాలి. లేదంటే మీకు శ్రేయాస్ గురించి బాగా తెలుసు. మీరు నన్ను ఇన్సల్ట్ చేస్తే అతన్ని ఇన్సల్ట్ చేసినట్టే. కాబట్టి తర్వాత రాబోయే రిజల్ట్ గురించి కూడా మీరు ఆలోచించుకుంటే మంచిది అని హెచ్చరించింది. శ్రేయాస్ పేరు గుర్తు చేయగానే పృథ్వీ కొంచెం ఇబ్బందిగా మొహం పెట్టాడు. అయినా లొంగకుండా, మిస్ గీతిక, మీరు నాతో ఇలా ప్రవర్తించే సాహసం చెయ్యొద్దు. నేను నా సాంగ్స్ భరత్ గారికి అమ్మడానికి రెడీగా ఉన్నాను. ఇది నా బిజినెస్, నా ఇష్టం. మీరు ఇంటర్ఫేర్ అవ్వడానికి వీల్లేదు అని అన్నాడు. ఆ మాటకు గీతిక అతన్ని సూటిగా చూస్తూ, నేనిప్పుడు శ్రేయాస్కి ఎంత దగ్గరో మీకు బాగా తెలుసు. అయినా కూడా నన్నింత బాధ పెట్టడానికి రెడీ అయ్యావంటే నీకు చాలా ధైర్యం ఉంది అనంది. ఆమె మాటలు విని భరత్ నవ్వుతూ, ఇప్పుడు నువ్వు ఆ శ్రేయాస్కి దగ్గరగా ఉన్నావు. కాని ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? శ్రేయాస్ నిన్ను కాదంటే అప్పుడు నీ వాల్యూ ఏంటి అని అన్నాడు. అది విని ఉక్రోషాన్ని ఆపుకోలేకపోయిన గీతిక, నన్నే అంత మాట అంటావా? నీకెంత ధైర్యం? అసలు నేను శ్రేయాస్కి ఎంత ఇంపార్టెంటో తెలుసా నీకు? నేను ఒక్క మాట చెప్పానంటే నిన్ను చీమ నలిపినట్టుగా నలిపేస్తాడు అని కోపంగా అంది. భరత్ దానికి నవ్వుతూ, అవునా, అయితే అతన్ని ట్రై చేయమనండి. ఇప్పుడింక నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పి, సెక్యూరిటీ, ఈవెన్ బయటికి పంపించండి అని సెక్యూరిటీని పిలిచాడు భరత్. అతని ధైర్యానికి గీతిక షాక్ అవుతూ, వాట్? నన్నే బయటికి పంపిస్తావా? ఒక చిన్న క్లబ్కి ఓనర్ అయినంత మాత్రానా నీ కళ్ళు నెత్తినెక్కాయా? చూస్తూ ఉండు, నీ క్లబ్ అతి త్వరలోనే మూత పడిపోతుంది అని మాట్లాడుతూ ఉండగానే ఆమె చెంపపై ఫట్మని శబ్దంతో చెంపదెబ్బ పడింది. ఒక్కసారిగా వచ్చిన ఆ శబ్దం చుట్టుపక్కల ప్రతిధ్వనించటంతో క్లబ్ లోపల ఉన్నవాళ్లు కూడా తల తిప్పి చూశారు. ఏం జరిగిందో గీతికకి అర్థమయ్యేలోపు దాన్ని ఆమె ఎదురుగా నిల్చొని, నువ్వు మళ్లీ మా బాస్తో ఇలా మాట్లాడే ధైర్యం చేశావంటే నిన్ను ఇక్కడే చంపేస్తాను అని వేలు చూపిస్తూ బెదిరించింది. గీతిక తన చెంపపై చేయి పెట్టుకుని కళ్ళ నిండా నీళ్లతో చుట్టూ చూసి, నేనీ స్టేట్లోని పాపులర్ సింగర్ని, అలాంటి నన్నే ఇన్సల్ట్ చేశారు కదూ, దీనికి నేను రివెంజ్ తప్పకుండా తీర్చుకుంటాను. మీరందరూ చావు దెబ్బ తినబోతున్నారు అని చెప్పి కన్నీళ్లతో క్లబ్ నుండి బయటకు పరిగెత్తి బయట ఉన్న తన కార్లో కూర్చొని, శ్రేయాస్ దగ్గరికి పోనివ్వు అని డ్రైవర్తో చెప్పింది. గీతిక చేసిన గొడవ పృథ్వీకి డిస్టర్బ్గా అనిపించింది. అయినా సర్దుకుంటూ, భరత్ గారు, నేను నా పాటను మీకిస్తాను. మీరు దాన్ని వాడుకోవచ్చు. కాని అగ్రిమెంట్పై ఇప్పుడే సైన్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి తర్వాత చూద్దాం. నాకు మీపైన నమ్మకం ఉంది అని అన్నాడు. కాని ఎందుకు అని అర్థం కానట్టుగా అడిగాడు భరత్. ఈ విషయంలో తొందరపడకూడదు అనుకుంటున్నాను సార్. ఈరోజు గీతిక ఇక్కడ్నుంచి ఏడుస్తూ వెళ్ళింది. నేను ఆమెకు భయపడ్డం లేదు. కాని ఆమె వెనుక శ్రేయాస్ ఉన్నాడు. ఆ ఫ్యామిలీ ఎంత పవర్ఫుల్ అన్నది నాకు బాగా తెలుసు. అందుకే కొంచెం ఆలోచిస్తున్నాను. నా పాటను మీకే ఇచ్చి కొన్ని రోజుల పాటు నేను అబ్రాడ్ వెళ్ళిపోతాను అని చెప్పాడు. అతను చెప్పింది విన్న భరత్, చూడండి మిస్టర్ పృథ్వీ, అక్కడ ఉంది కేవలం శ్రేయాస్. అతనికి మీరు ఎందుకంత భయపడుతున్నారు? అయినా ఈరోజు జరిగిన గొడవంతా నా వల్ల జరిగింది. అతను మిమ్మల్ని ఏమీ చేయడు. మీరు కంగారు పడకండి. అతని గురించి నేను చూసుకుంటాను అని అన్నాడు భరత్. భరత్ కాన్ఫిడెన్స్కి పృథ్వీ ఆశ్చర్యపోయాడు. శ్రేయాస్ ఫ్యామిలీ గురించి అసలు భరత్కి తెలుసో లేదో అనే అనుమానం కూడా అతనికొచ్చింది. అయినా దాని గురించి మాట్లాడకుండా, సర్, నేనతన్ని ఇబ్బంది పెట్టే ధైర్యం చేయలేను. నాకు అబ్రాడ్లో ఒక ఈవెంట్ కూడా ఉంది. సో నేనది పూర్తి చేసుకుని తిరిగొస్తాను. ఆ తర్వాత అగ్రిమెంట్ సంగతి చూద్దాం అని అన్నాడు. భరత్ అతని మాటలు విని కాసేపు ఆలోచించాడు. వెంటనే ఏదో ఆలోచన రావటంతో పృథ్వీ వైపు చూసి, మిస్టర్ పృథ్వీ, నా దగ్గర ఒక ప్రపోజల్ ఉంది. మీరా శ్రేయస్ ఏమన్నా చేస్తాడని భయపడుతున్నారు కాబట్టి మీరు డైరెక్ట్గా మా కంపెనీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదు? నేను మిమ్మల్ని మా కంపెనీకి రాయల్ కంపోజర్గా అపాయింట్ చేస్తాను.
విత్ యాన్యువల్ శాలరీ 5 crores ప్లస్ మీరిచ్చే ఒక్కొక్క పాటికి సపరేట్ పేమెంట్ కూడా ఇస్తాను అని అన్నాడు. పృథ్వీ ఆ ఆఫర్ను యాక్సెప్ట్ చేయలేదు. కాని అతను ఎప్పుడూ ఇండిపెండెంట్ కంపోజర్గానే ఉండాలి అనుకున్నాడు. ఏ కంపెనీతోనూ టైఅప్ అవ్వడానికి అతనికి ఇంట్రెస్ట్ లేదు. కాని ఆ విషయాన్ని భరత్కి డైరెక్ట్గా చెప్పలేక ఇబ్బంది పడ్డాడు. అతను సైలెంట్గా ఉండటంతో భరత్ మళ్లీ మాట్లాడుతూ, మీరు ఆ శ్రేయాస్ గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. అయినా మీరంతగా భయపడుతున్నారు కాబట్టి మీకొక విషయం చెప్తాను. మీకు రామచంద్ర ఫ్యామిలీ గురించి తెలుసా అని అడిగాడు. ఇప్పుడు ఇంత హఠాత్తుగా రామచంద్ర ఫ్యామిలీ గురించి ఎందుకు అడుగుతున్నారు అని మనసులో అనుకుంటూ, తెలుసు, ప్రపంచంలోనే టాప్ ఫ్యామిలీస్లో వాళ్లు కూడా ఒకరని విన్నాను అని అన్నాడు పృథ్వీ. ఓకే, మీరు విన్న రామచంద్ర ఫ్యామిలీకి వారసుండి నేను, కాబట్టి ఆ శ్రేయాస్ గురించి భయపడాల్సిన పనిలేదు అని చెప్పాడు భరత్. వాట్? ఆ మాట వినగానే అదిరిపడ్డాడు పృథ్వీ. అతన్ని నమ్మలేనట్టుగా చూస్తూ, మీరు నిజంగా రామచంద్ర ఫ్యామిలీకి వారసుడా అని అడిగాడు. అవును, ఇందులో ఎలాంటి మోసమూ లేదు. అయినా ప్రపంచంలో ఎవ్వరూ రామచంద్ర ఫ్యామిలీ వారసుడని అబద్ధం చెప్పుకోవడానికి ధైర్యం కూడా చేయరు అని నవ్వుతూ అన్నాడు భరత్. పృథ్వీ ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిగా చేసి, ఓ గాడ్, మీరిలా ఉంటారని, నేను మిమ్మల్ని కలుస్తానని అస్సలు ఊహించలేదు అని దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటూ, రియలీ ఇట్స్ అన్బిలీవబుల్ అని ఎక్సైటెడ్గా అన్నాడు. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తి తనకు అండగా ఉంటే ఇక శ్రేయాస్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకున్న పృథ్వీ వెంటనే, భరత్ గారు, ఫ్యూచర్లో మీరే నా బాస్గా ఉంటారు అని అన్నాడు. భరత్ నవ్వి, థ్యాంక్యూ, మీరు మాతో కలిస్తే మా కంపెనీ ఆర్టిస్టులు ఫేమస్ అవుతారనడంలో మాకు ఎలాంటి అనుమానం లేదు అనంటూ తన ముందున్న వైన్ గ్లాస్ తీసుకుని, సౌత్లోనే ద బెస్ట్ కంపోజర్ పృథ్వీ ఇప్పుడు అఫీషియల్గా మా స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో రాయల్ కంపోజర్ అయ్యారు, లెట్స్ సెలబ్రేట్ అంటూ గ్లాస్ పైకెత్తి చేర్స్ అన్నాడు. పృథ్వీ కూడా ఉత్సాహంగా చేర్స్ చెప్పాడు. వైన్ గ్లాస్లోని వైన్ అంతా సిప్ చేసిన భరత్, మీరు కంపోజ్ చేసిన సాంగ్స్ బ్యాండ్ కంపోజిషన్ కోసం చేశారని చెప్పారు కదా అని అన్నాడు భరత్. అవును, అందులో చాలా రకాల ప్రయోగాలు చేశాను. ఒకే వాయిస్తో ఆ పాటను పాడ్డం కష్టం, అందుకే దానికి 4 సింగర్స్ అవసరం ఉంటుంది అని చెప్పాడు పృథ్వీ. అప్పుడు భరత్, నా దగ్గర 4 ఆర్టిస్టులున్నారు. వారిలో 2కి సింగింగ్ టాలెంట్ ఉంది, మరో 2 డాన్సర్స్. మీరొకసారి వాళ్ళందరి వాయిస్లు వినండి అంటూ ధన్య వైపు చూశాడు. ధన్య వెంటనే లోపలికి వెళ్లి 4 ఆర్టిస్టులను పిలుచుకొచ్చింది. పృథ్వీ పేరు వినగానే ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ బయటకొచ్చిన ఆ 4 ఎక్సైటెడ్గా తమను తాము పృథ్వీకి పరిచయం చేసుకున్నారు. పృథ్వీ దానికి నవ్వుతూ, మనమందరం ఫ్యూచర్లో ఒకే కంపెనీలో పనిచేయబోతున్నాం, మీరు నాతో ఫ్రెండ్లీగా ఉండొచ్చు అనంటూనే తన పాకెట్లో నుంచి మొబైల్ తీసి, ఇప్పుడు నేను లేటెస్ట్గా కంపోజ్ చేసిన సాంగ్ను మీకినిపిస్తాను, ఆ తర్వాత మీరు పాడండి అనన్నాడు. వాళ్లంతా సరేనంటూ తలూపారు. పృథ్వీ తన మొబైల్లో రికార్డ్ చేసిన పాటను 2 సార్లు ప్లే చేసి వినిపించాడు. ఆ 4 అమ్మాయిలు దాన్ని జాగ్రత్తగా విని పాటలోని మొదటి 4 లైన్లు గుర్తుపెట్టుకున్నారు. పృథ్వీ కాసేపటికి మొబైల్ ఆఫ్ చేసి, మీరు పాడండి అని అన్నాడు. 4 ఒకరి తర్వాత ఒకరు పాడి వినిపించారు. అందరూ వాయిస్లు విన్న పృథ్వీ భరత్తో, సర్, ముందు ఈ 4 ఒక గ్రూప్గా ఫామ్ అవ్వాలి. వాళ్ళకి టీం లీడర్గా రవళి ఉంటుంది. ఆమెకు పాటలు పాడ్డంలో టాలెంట్ ఉందని తెలుస్తోంది. కార్తీక కూడా పర్వాలేదు. నిధి, ఈషాలు సాంగ్స్ కన్నా ఎక్కువ డాన్స్ పైన ఫోకస్ చేస్తే బావుంటుంది అనుకుంటున్నాను అని అన్నాడు. భరత్ కూడా, ఓకే, మీరు చెప్పింది చాలా బావుంది అనంటూ ఆ 4 వైపు చూసి, మీ ఒపీనియన్ ఏంటి అని అడిగాడు. 4 ఒకేసారి, మాకు ఏ ప్రాబ్లం లేదు సార్, మేమంతా ఒకరికొకరు ఫ్రెండ్స్ అయిపోయాం అనంది రవళి. మిగతా 3 కూడా ఎస్, నో ప్రాబ్లం అని అన్నారు. గుడ్, ఇప్పుడు మీరు గ్రూప్కి ఒక పేరు పెట్టుకోవచ్చు, దాన్ని మీరే డిసైడ్ చేసుకోండి అని అన్నాడు భరత్. అప్పుడు 4 కలిసి 2 నిమిషాలు మాట్లాడుకుని ఒక నిర్ణయానికొచ్చారు. తర్వాత అందరి తరపున కార్తీక మాట్లాడుతూ, మా గ్రూప్కి డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ అని పేరు పెట్టుకుంటున్నాం, ఎలా ఉంది అని అడిగింది. భరత్ నవ్వుతూ, చాలా బావుంది, ఇదే పేరు కంటిన్యూ చేద్దాం. ఇక మీరు పృథ్వీ గారిచ్చే ఇన్పుట్స్ తీసుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టండి అని చెప్పాడు. శ్రేయాస్ గెస్ట్ హౌస్లో శ్రేయాస్ భుజంపై తలవాల్చిన గీతిక కళ్లల్లో నీళ్లు నింపుకొని, శ్రేయాస్, ఆ ఈడెన్ క్లబ్ వాళ్ళు
నాతో చాలా బ్యాడ్గా బిహేవ్ చేశారు. నేను నీకు క్లోజ్ అని తెలిసినా కూడా నన్ను ఇన్సల్ట్ చేసే ధైర్యం చేశారు. ఆ పృథ్వీ కంపోజ్ చేసిన పాటల్ని కూడా నాకు దక్కనివ్వలేదు. ఆ క్లబ్లో వాళ్లలో ఒక అమ్మాయి నన్ను చంపపైన కొట్టింది. ఇక వాళ్ళని వదలడానికి వీల్లేదు. నువ్వే ఏదో ఒకటి చేయాలి అనంటూ కళ్ళు తుడుచుకుంది. ఈడెన్ క్లబ్ ఆ పేరు వినగానే శ్రేయాస్ కొంచెం ఆశ్చర్యంగా చూసి, ఆ క్లబ్ వాళ్ళకి సాంగ్స్ ఎందుకు? వాళ్ళు పృథ్వీ సాంగ్స్ ఎందుకు కొన్నారు అని అడిగాడు. ఎందుకంటే ఆ క్లబ్ ఓనర్ భరత్ ఇప్పుడొక ఎంటర్టైన్మెంట్ కంపెనీ కూడా స్టార్ట్ చేశాడంట. దానికి స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ అని పేరు కూడా పెట్టారు. అది ఒక స్టార్టప్ కంపెనీ. కానీ అతని దగ్గర చాలా డబ్బుందని అహంకారంతో నాతో పోటీ పడ్డాడు. నా వెనుక శ్రేయాస్ ఉన్నాడని నేను ఆ భరత్తో చెప్పాను. అయినా కూడా అతను నీకు భయపడ్నని, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని పొగరుగా అన్నాడు అని చెబుతూ శ్రేయాస్ను వీలైనంత ఎక్కువగా రెచ్చగొట్టడానికి ట్రై చేసింది గీతిక. ఆమె చెప్పిన మాటల్లో శ్రేయాస్ మిగతా వాటి గురించి పట్టించుకోలేదు. కాని ఆ భరత్ పృథ్వీ పాటల్ని కొన్నాడని తెలిసి అతనికి కోపమొచ్చింది. పాత గొడవను మనసులో పెట్టుకుని భరత్ కావాలని అడ్డుపడి ఇలా చేశాడు అనుకుని అతను కోపంగా, ఆ భరత్ కావాలనే ఇలా చేశాడు అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. ఆ మాట విన్న గీతిక, నీకతను ముందే తెలుసా అని ఆశ్చర్యంగా అడిగింది. అతనితో నేను తేల్చుకోవాల్సిన పాత లెక్కలు కొన్నున్నాయిలే అని ఆవేశంగా పిడికిలి బిగుస్తూ అన్నాడు శ్రేయాస్. అది వినగాని గీతిక చాలా సంతోషంగా ఫీలైంది. శ్రేయాస్కి భరత్తో ముందే గొడవ జరిగుంటుందని ఆమె అస్సలు ఊహించలేదు. ఇంతలో శ్రేయాస్, కాని నేనిప్పుడు కొన్ని రోజులపాటు ఊరెళ్ళాలి, తిరిగొచ్చాక ఈ సంగతి చూస్తాను అని అన్నాడు. తన మాటలు విని శ్రేయాస్ ఆవేశంగా రివెంజ్ తీర్చుకుంటాడు అనుకుంది గీతిక. కాని అతను ఊరికి వెళ్తున్నానని చెప్పటంతో ఆమెకు చిరాగ్గా అనిపించింది. అయినా దానిని బయటకు కనపడనివ్వకుండా అతని భుజంపై వేలితో చిన్నగా రాస్తూ, శ్రేయాస్, నువ్వక్కడ ఎన్ని రోజులుంటావు? అయినా ఇక్కడ నీకోసం నేను ఎంత ఎదురు చూస్తుంటానో నీకు తెలీదా అని అడిగింది. ఫ్యామిలీ రిలేటెడ్ వర్క్ ఉంది, నేను వెళ్ళాలి. రావడానికి 20 రోజులు పడుతుంది అని అన్నాడు శ్రేయాస్. అన్ని రోజులా? వెళ్లకుండా ఉండటానికి కుదరదా అంటూ తన చేత్తో అతని ఛాతీపై చిన్నగా రుద్దుతూ అంది గీతిక. శ్రేయాస్ ఆమె వైపు సీరియస్గా చూసి, నా పర్సనల్ విషయాల గురించి నువ్వు అడగకూడదని నువ్వు తెలుసుకుంటే మంచిది అని అన్నాడు. అతని మాటల్లోని కోపానికి ఆమె కొంచెం ఆశ్చర్యపోయింది. గీతిక విషయంలో శ్రేయాస్ చాలా క్లియర్గా ఉన్నాడు. అతని దృష్టిలో గీతిక జస్ట్ టైంపాస్. అందుకే అతని పర్సనల్ విషయాలను ఆమెతో షేర్ చేసుకోవడం అతనికి ఇష్టం లేదు. శ్రేయాస్ కోపాన్ని వెంటనే పసిగట్టిన గీతిక, ఐమ్ సారీ బేబీ, నేనే తప్పుగా అడిగాను అంటూ అతని కళ్లలోకి చూస్తూ షర్ట్ బటన్స్ తీయడం మొదలుపెట్టింది. అతను అంత దగ్గరగా ఉన్న గీతికని చూస్తూ తన కోపాన్ని మర్చిపోయి, మరి తప్పు చేస్తే శిక్ష పడాల్సిందే కదా అంటూ ఆమెని హత్తుకున్నాడు శ్రేయాస్. ఈడెన్ గార్డెన్స్లో పార్టీ పూర్తవటంతో క్లబ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వెళ్ళిపోయారు. బార్లో దూరంగా నిల్చుని వైన్ను ఎంజాయ్ చేస్తూ కనిపించిన నీరజ్ దగ్గరకు వెళ్లాడు భరత్. ఏంటి భరత్, నాతో ఏదో పనిపడ్డట్టుంది అని అన్నాడు నీరజ్. అవును, ఆ వజ్ర మైనింగ్ కంపెనీ శ్రేయాస్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తే బెటర్ అనిపిస్తోంది అని అన్నాడు భరత్. శ్రేయాస్ అంటే లాస్ట్ టైం క్లబ్లో నీతో గొడవ పడ్డాడు తనే కదా అని అన్నాడు నీరజ్. అవును, ఈరోజు అతని గర్ల్ ఫ్రెండ్ గీతికతో కూడా గొడవైంది. అందుకే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు భరత్. సరే సరే, నేనిప్పుడే వెళ్ళి చెక్ చేస్తాను అంటూ అక్కడ్నుంచి లేచి వెళ్ళిపోయాడు నీరజ్. అప్పుడే దేవేందర్ అక్కడికొచ్చి, సర్, మనం సెక్యూరిటీ ఫోర్స్ను పెంచితే బావుంటుంది అనిపిస్తుంది అని అన్నాడు. లాస్ట్ టైం విహారీ వల్ల హోటల్ తగలబడ్డంతో అది బిఆర్ హోటల్ ప్రెస్టేజ్కి ఒక మచ్చలా మిగిలిపోయింది. దేవేందర్ ఆ బాధ నుంచి ఇంకా కోలుకోలేదు. అందుకే ఈసారి ఆ శ్రేయాస్ వాళ్ల కూడా మళ్లీ అలాంటి తప్పు జరగకూడదని ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నాడు దేవేందర్. హోటల్కి సెక్యూరిటీ ఉంది కదా దేవేందర్ గారు అని అన్నాడు భరత్. అప్పుడు దేవేందర్ కొంచెం ఇబ్బందిగా, సర్, మన సెక్యూరిటీనిప్పుడు 3 చోట్లకు స్ప్రెడ్ చేశాం. హోటల్, క్లబ్తో పాటుగా కొత్తగా తీసుకున్న క్లౌడ్స్ బిల్డింగ్ దగ్గర కూడా మన సెక్యూరిటీ ఉంది. అందుకే వీలైనంత త్వరగా మన స్టాఫ్ను పెంచితే మంచిది అనిపిస్తుంది అని అన్నాడు దేవేందర్. భరత్ ఆలోచిస్తూ, మనమిలా టెంపరీగా సెక్యూరిటీని రిక్రూట్ చేసుకోవడం మంచిది కాదు దేవేందర్ గారు, దీనికేదన్నా సొల్యూషన్ వెతకాలి అని అన్నాడు. అవును సార్,
నాకిందాకే ఒక న్యూస్ తెలిసింది అని అన్నాడు దేవేందర్. దేవేందర్ చెప్పే ఆ న్యూస్ ఏంటి? ఇప్పుడు భరత్ ఏం చేయబోతున్నాడు? అందరూ అనుకున్నట్లు శ్రేయాస్ నిజంగానే భరత్కి తలనొప్పిగా మారబోతున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 47 సేఫ్టీ హ్యాండ్స్. సెక్యూరిటీ ఫోర్స్ను పెంచడం గురించి మాట్లాడుతున్న దేవేందర్, సార్, ఈరోజు నాకొక విషయం తెలిసింది అని భరత్తో చెప్పాడు. ఏంటది అని అడిగాడు భరత్. సేఫ్టీ హ్యాండ్స్ అనే సెక్యూరిటీ కంపెనీ బాస్ హెల్త్ ప్రాబ్లంతో చనిపోయాడని మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇప్పుడతని ఫ్యామిలీలో ఉన్నవాళ్లు ఆ కంపెనీని సేల్ చేసి ఆ ఆస్తిని పంచుకోవాలి అనుకుంటున్నారు అని అన్నాడు దేవేందర్. అంటే మనమిప్పుడు ఆ సెక్యూరిటీ కంపెనీని కొనాలి అంటున్నారా అని అడిగాడు భరత్. ఎస్ సార్, ఆ కంపెనీకి లార్జెస్ట్ సెక్యూరిటీ, గుడ్ రెప్యుటేషన్ కూడా ఉంది. కానీ అక్కడ ఎంప్లాయీస్ అందరూ రిటైర్డ్ పీపుల్. అందుకే దాని బలం గురించి మనం ఒకసారి ఆలోచించుకోవాలి అని చెప్పాడు దేవేందర్. వాళ్లు మాట్లాడుకుంటూ ఉండగానే సెక్యూరిటీ గార్డ్ ఓంకార్ తన డ్యూటీ ముగించుకొని భరత్తో చెప్పి వెళ్దామని అక్కడికొచ్చాడు. అతన్ని చూడగానే భరత్ నవ్వుతూ, హలో ఓంకార్ గారు, పనిచేసి అలసిపోయి ఉంటారు, వచ్చి ఒక గ్లాస్ వైన్ తాగండి అని అన్నాడు. ఓంకార్ చిన్నగా నవ్వి, వద్దు సార్ అని అన్నాడు. సరే చెప్పండి, ఏంటి విషయం అని అన్నాడు భరత్. ఏం లేదు సార్, నా డ్యూటీ అయిపోయింది, మీకు చెప్పి వెళ్దామని వచ్చాను. కానీ మీరేదో సేఫ్టీ హ్యాండ్ సెక్యూరిటీ కంపెనీ గురించి మాట్లాడుకోవడం విన్నాను అని అంటూ ఆగాడు. మామూలుగా ఆ విషయం గురించి అతనికి చెప్పాల్సిన అవసరం భరత్కి లేదు. కాని ఓంకార్ వయసులో పెద్దవాడవడం, నిజాయితీ పరుడవడంతో అతనంటే భరత్కి గౌరవం ఉంది. అందుకే అతనితో విషయం చెప్తూ, అవును ఓంకార్ గారు, మన దగ్గర కంపెనీలు పెరుగుతున్నాయి, వాటికి తగ్గట్టు సెక్యూరిటీ కూడా పెంచాలి కదా, అందుకే ఆలోచిస్తున్నాం అని అన్నాడు. నిజమే సార్ అంటూ తలూపాడు ఓంకార్. మీరు సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నారు కాబట్టి మీకు సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీ గురించి తెలిసే ఉంటుంది కదా అని అన్నాడు భరత్. ఆ పేరు వినగానే ఓంకార్ నవ్వుతూ, సార్, నేను కూడా ఆ కంపెనీ నుండి వచ్చినవాణ్ణే సార్ అని చెప్పాడు. ఆ మాట వినగానే భరత్ ఆశ్చర్యపోయి, మరి ఎందుకక్కడ్నుంచి బయటకొచ్చేశారు? మీకా కంపెనీలో ఏదన్నా ప్రాబ్లంగా అనిపించిందా అని అడిగాడు భరత్. లేదు సార్, ఆ కంపెనీ చాలా బావుంటుంది, బాస్ కూడా చాలా మంచివాడు. కానీ ఆ టైంలో నేను సొంతంగా బిజినెస్ చెయ్యాలనుకున్నాను. అందుకే బయటకొచ్చేసి నా ప్రయత్నం నేను చేశాను. కానీ అది దివాలా తీసింది. అందుకే తిరిగి మళ్ళీ పాత పనికే రావాల్సొచ్చింది అని చెప్పాడు ఓంకార్. జరిగిపోయిన గతం గురించి చెప్తున్నప్పుడు అతని మొహం కొద్దిగా వాడిపోయింది. దాంతో భరత్ ఆ టాపిక్ మారుస్తూ, సరే అయితే, ఇప్పుడు నేనా కంపెనీని కొనాలనుకుంటున్నాను, మీరేమంటారు అని అడిగాడు. అది అసాధ్యం సార్. ఆ కంపెనీ ఓనర్ రాజారాం గారికి తన ప్రాణం కంటే ఆ కంపెనీ చాలా ముఖ్యం. దానిని ఎవ్వరికీ అమ్మడు అని చెప్పాడు ఓంకార్. కానీ ఇప్పుడతను చనిపోయాడు. అతని ఫ్యామిలీ వాళ్లు ఆ కంపెనీని అమ్మడానికే చూస్తున్నారు అని అన్నాడు భరత్. ఆ మాట వినగానే ఓంకార్ షాక్ అవుతూ వణికిపోయి, ఏంటి, రాజారాం సార్ చనిపోయారా అంటూ నమ్మలేనట్లుగా అడిగాడు. అని తలూపాడు భరత్. వెంటనే ఓంకార్ కంగారుగా, అయితే మీరా కంపెనీని వెంటనే కొనేయండి సార్, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్లీజ్ అని బ్రతిమిలాడుతూ అడిగాడు. అతని మాటలకు భరత్ ఆశ్చర్యపోతూ, ఇప్పుడే దాన్ని కొనలేను అని చెప్పాడు, మళ్ళీ అంతలోనే ఎలాగైనా కొనమని అడుగుతున్నాడేంటి అని అనుకుంటూ, నేను కూడా కొనాలనే అనుకుంటున్నాను. కాని ఆ కంపెనీ మనకి పనికొస్తుందా లేదా అని అనుమానంగా ఉంది. నేనిప్పుడు ఆ కంపెనీ కొనుక్కొని నా కంపెనీలన్నింటికీ సెక్యూర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఒకవేళ అది నా అవసరాన్ని తీర్చకపోతే నేందాన్ని కొని ప్రయోజనం ఉండదు కదా అని అన్నాడు. కాని భరత్ ఆ మాట పూర్తి చేసేలోపే ఓంకార్ ఆందోళనగా, లేదు సార్, మీరలా అనుకోవద్దు. సేఫ్టీ హ్యాండ్స్ మన స్టేట్లోనే బెస్ట్ సెక్యూరిటీ కంపెనీ అని నేను మీకు హామీ ఇవ్వగలను. ఆ కంపెనీ మీకు చాలా ఉపయోగపడుతుంది అని అన్నాడు. ఆ మాటలకు భరత్ అర్థం కానట్టుగా చూస్తూ, మీరు కొంచెం వివరంగా చెప్తారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు కొంచెం తడబడ్డాడు ఓంకార్. ఏదో చెప్పాలనుకుని చెప్పడానికి కష్టమైనట్టుగా ఆలోచిస్తూ ఉండిపోయాడు. కాసేపటి తర్వాత నిదానంగా, సార్, ఇప్పుడా కంపెనీ పెట్టిన రాజారాం గారే చనిపోయారు కాబట్టి ఇక రహస్యంగా ఉంచడానికి ఏమీ లేదు, అందుకే చెప్తున్నాను. నిజానికి సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీలో ఉన్న స్టాఫ్ మామూలు రిటైర్డ్ స్టాఫ్ కాదు. వాళ్లంతా మిలిటరీ సీరియల్ నెంబర్తో రిటైర్మెంట్ తీసుకున్నారు.
1800 మంది ఫైటర్స్, 200 మంది మెడికల్ సెక్యూరిటీ పర్సన్స్ అక్కడున్నారు సార్ అని అన్నాడు ఓంకార్. ఆ మాట వినగానే భరత్తో పాటు దేవేందర్ కూడా ఆశ్చర్యపోతూ ఒకరినొకరు చూసుకున్నారు. మిలిటరీ నుండి రిటైర్ అయిన వాళ్లతో కలిసి ఒక సెక్యూరిటీ కంపెనీని స్థాపించడం అంటే అంత మామూలు విషయం కాదు. ఇది దేశంలోనే అన్ని సెక్యూరిటీ కంపెనీల కన్నా పవర్ఫుల్ అని అనుకున్న భరత్ వెంటనే ఓంకార్తో, నిజంగా మీరు నాకు చాలా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. నేను నమ్మలేకపోతున్నాను. ఇది నిజంగా గ్రేట్. కానీ అతను చనిపోయాడని వినగానే మీరెందుకు అంత బాధపడ్డారు? అతనికి మీకు మధ్య సంబంధమేంటి అని అడిగాడు భరత్. రాజారాం సార్ మా ఓల్డ్ సుపీరియర్. మిలిటరీకి మాజీ కర్నల్గా ఉండేవాళ్లు. రిటైర్మెంట్ తర్వాత మాలాంటి చాలా మందితో కలిసి సేఫ్టీ హ్యాండ్స్ను స్టార్ట్ చేశారు. కానీ నేను ఎక్కువ రోజులు అక్కడ ఉండలేకపోయాను. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలని బయటకొచ్చేశాను. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వెళ్లడానికి నాకు మొహం చెల్లలేదు అంటూ బాధపడుతూ తలంచుకున్నాడు ఓంకార్. మీరక్కడ ఉన్నప్పుడు ఏం పనిచేసేవాళ్లు అని క్యూరియస్గా అడిగాడు భరత్. స్టాఫ్కి చీఫ్గా ఉండేవాణ్ణి అని అన్నాడు ఓంకార్. అది విని భరత్ నోట మాట రానట్లుగా చూస్తుండిపోయాడు. రిటైర్డ్ ఆఫీసర్స్కి చీఫ్గా ఉన్న ఒక వ్యక్తి ప్రస్తుతం తన గేట్ దగ్గర సెక్యూరిటీగా పనిచేయటం భరత్కి వింతగా అనిపించింది. సేఫ్టీ హ్యాండ్స్ అనేది రాజారాం సార్ కష్టానికి ప్రతిఫలం. కాని అతని బంధువులిప్పుడు దాన్ని డబ్బు కోసం అమ్మేస్తే మా సార్ ఎన్ని రోజులు పడిన కష్టానికి విలువ లేకుండా పోతుంది అని అన్నాడు ఓంకార్. అందుకే మీరు నన్ను కొనమని అడిగారా అని అన్నాడు భరత్. అవును, ఇప్పుడా సేఫ్టీ హ్యాండ్స్కి కొత్త ఓనర్ కావాలి. దానికి మీరే సరైన వ్యక్తి భరత్ గారు అని గట్టిగా చెప్పాడు ఓంకార్. అలా అని మీరు నమ్ముతున్నారా అని అన్నాడు భరత్. అవును, నాకు మీ క్యారెక్టర్ క్లియర్గా తెలుసు సార్. ఆ కంపెనీని మీరైతేనే సరిగ్గా నడపగలరు. వేరే ఎవ్వరికి దాన్ని పొందే అర్హత లేదు. అది అక్కడ ఉన్న సెక్యూరిటీ స్టాఫ్కి కూడా చాలా మంచిది సార్ అని అన్నాడు ఓంకార్. అతని మాటలు చూస్తే ఓంకార్కి సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీతో, చనిపోయిన అతని బాస్తో చాలా మంచి బాండింగ్ ఉందని అర్థమైంది భరత్కి. ఓంకార్ చెప్పిందాన్ని బట్టి ఇప్పుడు ఆ కంపెనీ కొంటే ఫ్యూచర్లో తాను చేసే వారసత్వపు పోర్లో ఏ అవసరం వచ్చినా వాళ్లు కూడా తనకు సపోర్ట్గా ఉంటారు అని అనుకున్న భరత్ ఎలాగైనా ఆ కంపెనీని కొనాలని డిసైడ్ అయ్యాడు. దాంతో ఓంకార్ వైపు చూసి, నేను సేఫ్టీ హ్యాండ్స్ను కొంటే నా తరపున మీరా కంపెనీని మేనేజ్ చేస్తారా అని అడిగాడు భరత్. ఆ ప్రశ్నకు ఓంకార్ షాక్ అవుతూ, నేనా అని అన్నాడు. అవును, మిలిటరీ రిటైర్డ్ స్టాఫ్కి చీఫ్గా పనిచేసిన మీకు ఆ కంపెనీ మేనేజ్ చేయటం అంత కష్టం కాదని నేను నమ్ముతున్నాను అని అన్నాడు భరత్. ఓంకార్ అది వినగాని వెంటనే స్టిఫ్గా నిల్చొని, ఓంకార్ అనే నేను ఇకపై మీకు నమ్మకంగా ఉంటానని, సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీని కూడా ఎప్పుడూ ఒక షీల్డ్గా ఉండి మిమ్మల్ని, మీ ఆస్తుల్ని కాపాడుతుందని మీకు వాగ్దానం చేస్తున్నాను అంటూ గంభీరంగా చెప్పి సెల్యూట్ కొట్టాడు. పక్కనే ఉన్న దేవేందర్ వెంటనే క్లాప్స్ కొట్టి నవ్వుతూ, కంగ్రాచులేషన్స్ భరత్ సార్, మీకు మరొక పర్సనల్ సబార్డినేట్ దొరికాడు అని అన్నాడు. భరత్ కూడా నవ్వి ఓంకార్ వైపు చూసి, మీరు రేపు ఉదయాన్నే వచ్చేసేయండి. మనం వెళ్ళి సేఫ్టీ హ్యాండ్స్ను మన హ్యాండ్స్లోకి తీసుకుందాం అని అన్నాడు. ఓకే సార్, కానీ ఒక్క మాట, రాజారాం సార్ సేఫ్టీ హ్యాండ్స్లో ఉన్న స్టాఫ్ అందర్నీ సొంత అన్నదమ్ముళ్లలాగా చూసుకునేవాడు. కాని అతని ఫ్యామిలీ వాళ్లతో మాట్లాడడం మాత్రం మనకు అంత సులభం కాకపోవచ్చు. రేపు వాళ్ళు చాలా గొడవ కూడా చేయొచ్చు అని అన్నాడు ఓంకార్. భరత్ దానికి నవ్వుతూ, పర్వాలేదు, రేపటి సంగతి మనం రేపు చూసుకుందాం. మీరు వాటన్నింటి గురించి అంతగా ఆలోచించాల్సిన అవసరం లేదు. వెళ్ళి త్వరగా పడుకోండి అని చెప్పాడు. ఓంకార్ తలూపి ఓకే సార్ అంటూ చెప్పి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడు దేవేందర్ మాట్లాడుతూ, సార్, ఈ కంపెనీ విషయాన్ని డీల్ చేయడానికి నేనెవర్నన్నా పంపించనా అని అడిగాడు. అవసరం లేదు. సేఫ్టీ హ్యాండ్స్ ఇప్పుడు మనకు చాలా స్పెషల్ కాబట్టి దీనికి నేనే స్వయంగా వెళ్తాను అని అన్నాడు భరత్. ఓకే సార్ అని అన్నాడు దేవేందర్. కానీ ఒకటి చెప్పండి, మన బిఆర్ హోటల్ డెకరేషన్ పూర్తయి రీఓపెన్ చేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని అడిగాడు భరత్. దాదాపు 25 రోజుల టైం నుండి నెల వరకు పడుతుంది సార్ అని చెప్పాడు దేవేందర్. భరత్ ఒక్క క్షణం ఆలోచించి, సరే, పని స్పీడ్గానే జరుగుతుంది కాబట్టి మన హోటల్ రీఓపెన్ రోజు ఒక పెద్ద పార్టీ అరేంజ్ చేయాలి. అందులో డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ పర్ఫామ్ చేస్తుంది అని అన్నాడు భరత్. భరత్ ఉద్దేశం అర్థం చేసుకున్న దేవేందర్,
ఎస్ సార్. రీఓపెన్ కోసం నేను వీఐపీలు, సెలబ్రిటీస్ అందర్నీ ఇన్వైట్ చేస్తాను. ఆ టైంలో మన గ్రూప్ లాంచింగ్ జరిగితే అది మనకు చాలా ప్లస్ అవుతుంది. అక్కడికొచ్చిన సెలబ్రిటీల సపోర్ట్స్తో వాళ్ళు చాలా ఫేమస్ అయిపోతారు అని అన్నాడు దేవేందర్. అవును, ఆ రోజు వాళ్ల పర్ఫార్మెన్స్ చూసి అందరూ షాక్ అయిపోవాలి. మీరొకసారి దాని గురించి పృథ్వీగారికి కూడా ఇన్ఫార్మ్ చేయండి. కొత్త పాటలు సెలెక్ట్ చేసి గ్రూప్ని 20 రోజుల్లో పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి రెడీ అయ్యేలా చూడమని చెప్పండి. అలాగే కొన్ని రోజుల పాటు మన శ్రీనాథ్ను అతనికి సెక్యూరిటీగా పంపించండి. శ్రేయాస్ విషయంలో అతను చాలా భయపడుతున్నాడు, కొంచెం ధైర్యంగా ఉంటుంది అని అన్నాడు భరత్. ఓకే సార్, నేను చూసుకుంటాను అని అన్నాడు దేవేందర్. ఓకే దెన్, మీరింక వెళ్ళండి, లేట్ అయిపోతుంది అనంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు భరత్. తర్వాత రోజు ఉదయం భరత్ నిద్రలేచేసరికి ఓంకార్ అతని కోసం బయట ఎదురుచూస్తూ కనిపించాడు. భరత్ అతన్ని చూసి నవ్వుతూ, చాలా తొందరలో ఉన్నట్టున్నారు అని అన్నాడు. అవును సార్, ఆ కంపెనీ త్వరగా మీ చేతుల్లోకి రావాలి, లేదంటే ఈలోగా ఏదన్నా జరగొచ్చని భయంగా ఉంది అని అన్నాడు ఓంకార్. సరే పదండి అంటూ ధన్యాయుక్త గణపతితో కలిసి బయల్దేరాడు భరత్. హైదరాబాద్ శివార్లలో ఉన్న సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీ హెడ్ క్వార్టర్స్ ముందు కార్ దిగాడు భరత్. గేట్ క్లోజ్ చేసి ఉండటంతో అక్కడున్న సెక్యూరిటీ గార్డ్స్ ఇద్దరూ కార్ దగ్గరకు వెళ్లి, హలో సార్, ఏం కావాలి అని అడిగాడు. అప్పుడు కార్లో నుండి ఓంకార్ దిగి వాళ్ల దగ్గరకు వెళ్లి ఆప్యాయంగా, దయానంద్, విద్యాపతి, నేను ఓంకార్ని అని పలకరించాడు. ఓంకార్ని చూడగానే ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డ్లు ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వెళ్లి, చీఫ్, మీరా అంటూ అతనికి గౌరవంగా సెల్యూట్ చేశారు. మీకు మన బాస్ చనిపోయిన విషయం తెలిసిందా అని అడిగారు వాళ్లు. తెలిసింది. మీరింకా ఇక్కడే పనిచేస్తున్నారా అని అన్నాడు ఓంకార్. అవును, రాజారాం సార్ చనిపోయిన దగ్గర్నుండి అతని ఫ్యామిలీ వాళ్లు ఆస్తుల కోసం కొట్టుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇప్పుడు కంపెనీలో బిజినెస్ కూడా ఆగిపోయింది. ఎవ్వరికీ జీతాలివ్వలేదు. ఇప్పుడేం చెయ్యాలో తెలియడం లేదు అని నిరుత్సాహంగా అన్నాడు దయానంద్. అప్పుడు ఓంకార్ అతని భుజం మీద తట్టి, సరే, నువ్వు బాధపడకు, ఈ సమస్యను సాల్వ్ చేయడానికే ఈరోజిక్కడికొచ్చాను అని అన్నాడు. ఆ మాట వినగానే వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా చూస్తూ, నిజమా? మీరు దీన్నెలా సాల్వ్ చేస్తారు చీఫ్ అని అడిగారు. మీకే తెలుస్తుంది. ముందు వెళ్ళి కంపెనీ హార్న్ ఆన్ చేసి మన స్టాఫ్ అందర్నీ గ్రౌండ్లోకి తీసుకురండి అని చెప్పాడు ఓంకార్. దాంతో విద్యాపతి, దయానంద్ ఇద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. వాళ్ల అనుమానాన్ని అర్థం చేసుకున్న ఓంకార్, నా మాట నమ్మండి, ముందు హార్న్ కొట్టండి అని చెప్పాడు. దాంతో విద్యాపతి, సరే అనంటూ వెళ్లి కంపెనీలో హార్న్ మోగించాడు. క్షణంలో అన్ని డిపార్ట్మెంట్స్ నుండి గార్డ్స్ ఒక్కసారిగా గ్రౌండ్లోకొచ్చి చకచకా లైన్లో టీం ఫామ్ అయ్యారు. 2000 మంది ఎక్స్ మిలిటరీ వాళ్లు కావటంతో వాళ్ల బిహేవియర్లో డిసిప్లైన్ కొట్టొచ్చినట్టుగా కనపడుతోంది. అక్కడొక చిన్న సైజ్ సైన్యం ఫామ్ అయినట్లు ఆ దృశ్యం చూసేవాళ్లకి శరీరమంతా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉంది. అది చూసిన యుక్తకి ఒక్కసారిగా ఆమె ఫ్లయింగ్ ఈగల్ రెజిమెంట్ గుర్తొచ్చింది. ఆ రెజిమెంట్ గ్రూప్ చెల్లాచెదురైపోకుండా ఉంటే ఇప్పటికీ వాళ్ల గ్రూప్ కూడా ఇలాగే పెద్దదై ఉండేది అనుకుందావిడ. ఆ జ్ఞాపకాలతో ఆమె మొహం నిరాశగా మారిపోయింది. అప్పుడు వాళ్ల ముందుకు వెళ్లాడు ఓంకార్. అతన్ని చూడగానే స్టాఫ్ మొత్తం సంతోషపడింది. అప్పుడు స్టాఫ్లోని సీనియర్ ఒకరు, చీఫ్, మీరు తిరిగొచ్చినందుకు హ్యాపీగా ఉంది, కానీ ఏం ప్రయోజనం? ఇప్పుడు ఈ కంపెనీ ముక్కలవ్వబోతోంది అని బాధగా అన్నాడు. ఓంకార్ వాళ్లకి ధైర్యం చెప్తూ, నేనీరోజు మన కన్నల్కి అసలైన నివాళివ్వడానికే ఇక్కడికొచ్చాను. ఈ కంపెనీని విడిపోనివ్వకూడదు. ఈరోజు మా కొత్త ఓనర్ ఈ కంపెనీని కొనబోతున్నారు. మనమిక ఎప్పటికీ ఇలాగే కలిసుండొచ్చు అని చెప్పాడు. ఆ మాట వినగానే వాళ్ళు ఆశ్చర్యంగా, మీరేమంటున్నారు చీఫ్ అని అడిగారు. ఓంకార్ ఆ కంపెనీ నుంచి ఎప్పుడో బయటికి వెళ్లిపోయినా అక్కడున్న వాళ్లంతా అతన్ని గౌరవిస్తున్నారు. కాని ఇప్పుడతను వేరొకరి దగ్గర పనిచేస్తున్నాడని తెలిసి ఆశ్చర్యపోతూ, మీ బాస్ ఎవరు చీఫ్ అని అడిగారు. అప్పుడు భరత్ వాళ్ల ముందుకొచ్చి, నేనే రామచంద్ర ఫ్యామిలీకి వారసుణ్ణి. నా పేరు భరత్ రామచంద్ర. ఈ సేఫ్టీ హ్యాట్స్ కంపెనీ గురించి విని నేను దీన్ని కొనాలని డిసైడ్ అయ్యాను. ఈ ఓంకార్ ఇప్పుడు నా సబార్డినేట్ మాత్రమే కాదు, నాకు బ్రదర్ లాంటివారు. మీరందరూ అతన్ని నమ్మితే ఎప్పటిలాగే మీరంతా కూడా అతనితో కలిసుండొచ్చు అని చెప్పాడు. అప్పుడు ఓంకార్ కూడా మాట్లాడుతూ,
అవును, భరత్ సర్కి ఎంత డబ్బున్నా ఇప్పటివరకు తప్పు చేయడం నేను చూడలేదు. నేనతన్ని నమ్ముతున్నాను అని అన్నాడు. వాళ్ల మాటలు విన్న స్టాఫ్ అంతా 2 నిమిషాల పాటు మౌనంగా ఉండిపోయారు. రామచంద్ర ఫ్యామిలీ గురించి ఆల్రెడీ మిలిటరీలో వర్క్ చేసిన అక్కడ వాళ్ళందరికీ బాగా తెలుసు. అయినా దాని గురించి వాళ్ళు అంతగా ఎక్సైట్ అవ్వలేదు. కాని అతను ఆ కంపెనీని కొంటున్నది నిజమా కాదా అని తెలుసుకోవాలి అనుకున్నారు. మీరు నిజంగా ఈ కంపెనీని కొనాలి అనుకుంటున్నారా అని అడిగాడు సీనియర్ స్టాఫ్. భరత్ నవ్వి, నిజానికి నాకు కావాల్సింది సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీ కాదు, అందులో పనిచేస్తున్న మీరంతా ఈ కంపెనీ కన్నా చాలా విలువైన వాళ్ళు అని అన్నాడు భరత్. ఇంతలో, ఎవరు విలువైన వాళ్ళు? అసలు ఈ కంపెనీ కొనడానికి ఎవరొప్పుకున్నారు అని హఠాత్తుగా ఒక గొంతు వినిపించింది. దాంతో ఒక్కసారిగా అందరూ తల తిప్పి అటువైపు చూశారు. అక్కడ మామూలు డ్రెస్సులో ఉన్న కొంతమంది మహిళలు, పురుషులతో పాటు వృద్ధులు, యువకులు కూడా గుంపులుగా నిల్చొనున్నారు. అప్పుడు ఓంకార్ వాళ్లను చూసి భరత్ వైపుకు వంగి, సర్, వాళ్ళు రాజారాం గారి మేనమామలు, వాళ్ల కుటుంబ సభ్యులు. రాజారాం గారికి పిల్లల్లేరు అని చెప్పాడు. భరత్ తలూపి వాళ్లను పరీక్షగా చూశాడు. అప్పుడు వాళ్లలో నుండి ఒక యువకుడు ముందుకొచ్చి, ఈ సేఫ్టీ హ్యాండ్స్ను ఏం చెయ్యాలన్నది ఇప్పుడు మా నిర్ణయం. ఆ తర్వాత ఎవరు కొనుక్కుంటారో వాళ్లు దాన్ని కంటిన్యూ చెయ్యాలా వద్దా అని వాళ్లు డిసైడ్ చేసుకుంటారు. ఈలోగా మధ్యలో వచ్చి డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరు అని అడిగాడు. మీరు అమ్మాలనుకుంటున్న వ్యక్తయితే నేను కొనాలనుకుంటున్న వ్యక్తిని అని అన్నాడు భరత్. సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీని భరత్ కొనగలడా? అతను ఎదుర్కోబోయే అడ్డంకులేంటి? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 48, ఆఫీస్లో అమ్మాయిలు సేఫ్టీ హ్యాండ్స్ గురించి డెసిషన్ తీసుకోవడానికి నువ్వెవరు అని రాజారాం ఫ్యామిలీ మెంబర్స్ అడగటంతో, మీరు కంపెనీ అమ్మేవాళ్లైతే నేను కొనాలనుకుంటున్న వ్యక్తిని అని చెప్పాడు భరత్. అది విన్న ఆ యువకుడు భరత్ను ఎగతాళిగా చూస్తూ, నువ్వు కొండానికొచ్చావా? ఎంత డబ్బిస్తావేంటి అని అడిగాడు. అమ్ముతున్నది మీరే కాబట్టి రేట్ చెప్పాల్సింది కూడా మీరే అని నవ్వుతూ అన్నాడు భరత్. ఇంతలో 5 కోట్లు అని మరో గొంతు వినిపించటంతో పాటు 4 బాడీగార్డ్స్తో వెనుక నుండి ఒక నడివయసు వ్యక్తి ముందుకొచ్చాడు. వెంటనే ఓంకార్, అతనే రాజారాం గారి మేనమామ సార్, పేరు నాగభూషణం. ఆ పక్కనే ఉన్న యంగ్ మ్యాన్ రవి, అతను కూడా నాగభూషణం తమ్ముడు కొడుకే. ఇప్పుడు వాళ్లల్లో వాళ్లే రాజారాం గారి ఆస్తి కోసం గొడవ పడుతున్నారు అని చిన్నగా భరత్తో చెప్పాడు. నాగభూషణం మాట విన్న రవి అతని వైపు చూస్తూ, ఇది చాలా తక్కువ అమౌంట్. కంపెనీలో దాదాపు 2000 మందికి పైగా ఉన్నారు. అది మీకు కనిపించడం లేదా? 5 కోట్ల కంపెనీని ఎలా అమ్ముతారు అని అడిగాడు. ఎంతైతే సరిగ్గా ఉంటుందని నువ్వనుకుంటున్నావు అని రవిని అడిగాడు నాగభూషణం. 10 కోట్లు అని అన్నాడు రవి. కంపెనీలో ఉన్న స్టాఫ్ అందరూ వాళ్ల మాటల్ని వింటూ వాళ్ళిద్దర్నీ అసహ్యంగా చూస్తున్నారు. రాజారాం గారు గొప్ప ఆశయంతో స్థాపించిన కంపెనీని ఆ ఇద్దరి వల్లే ఇప్పుడు వేరే వాళ్ల చేతుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితొచ్చిందని అక్కడున్న వాళ్లందరికీ కోపంగా ఉంది. రవి మాటలు విన్న నాగభూషణం నవ్వుతూ, ఇంతమంది ముసలిగాడ్లున్న ఈ కంపెనీ కోసం 10 కోట్లు ఎవరు ఖర్చు పెడతారు? ఒకవేళ పెట్టేవాళ్లుంటే ముందు వాళ్లను తీసుకొచ్చి మాట్లాడు, లేదంటే 5 కోట్లకు అమ్మేసి డబ్బు తీసేసుకుందాం అని అన్నాడు. అప్పుడు రవి, ఎవరో ఎందుకు, ఈ కంపెనీ కొనడానికొచ్చిన అతన్నే చూశారుగా అని భరత్ వైపు చూసి, చూస్తుంటే అతను చాలా రిచ్ బాస్ లాగా ఉన్నాడు, ఎంతైనా డబ్బు పెట్టగలడు అనిపిస్తుంది, కాబట్టి అతనికి 10 కోట్లు రేట్ చెప్దాం అని అన్నాడు. వాళ్ళిద్దరూ డబ్బు కోసం ఒకరితో ఒకరు చేస్తున్న డిస్కషన్ చూసి విసుగొచ్చేసిన భరత్, 20 కోట్లు అని పెద్దగా అన్నాడు. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్లంతా ఆశ్చర్యపోయారు. ఎవరైనా రేట్ తగ్గించడానికి చూస్తారు, కాని భరత్ ఒకేసారి 10 కోట్ల రూపాయల డబ్బును పెంచటంతో సేఫ్టీ హ్యాండ్ స్టాఫ్ కూడా అతన్ని విచిత్రంగా చూశారు. నువ్వు సీరియస్గానే చెప్తున్నావా అని అనుమానంగా అడిగాడు రవి. అవును, ఇప్పటికిప్పుడు మనీ కూడా ట్రాన్స్ఫర్ చేయగలను అని అన్నాడు భరత్. అప్పుడు నాగభూషణం అతన్ని చూసి నవ్వుతూ, చూస్తుంటే కొంచెం మూర్ఖుడ్లా ఉన్నావు బాబూ, 5 కోట్లతో పోయేదాని 20 కోట్లు పెట్టి కొంటున్నావు అని అన్నాడు. మూర్ఖుడనే మాట వినగానే ధన్యాయుక్తలిద్దరికీ ఒకేసారి కోపమొచ్చి అతని పైకి వెళ్లబోయారు. కాని భరత్ వాళ్లను కళ్లతోనే ఆపుతూ నాగభూషణం వైపు చూసి, నిజమైన మూర్ఖులు మీరు. చనిపోయిన రాజారాం గారు
ఈ కంపెనీని ఎంత ప్రేమించారో నాకు తెలుసు. దాని విలువ 20 కోట్ల కన్నా ఎక్కువే ఉంటుంది. కానీ ఇప్పుడు నేనిచ్చే డబ్బు మీలాంటి వాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. అందుకే కేవలం 20 కోట్లు మాత్రమే ఇస్తున్నాను. డబ్బు కన్నా విలువైన వాళ్లు ఈ స్టాఫ్. వాళ్లకోసమే ఈ కంపెనీని కొంటున్నాను. అయినా నాకు మీలాంటి వాళ్లతో ఇంతసేపు డిస్కషన్ కూడా ఇష్టం ఉండదు. మీకు కావలసింది తీసుకుని ఇక్కడ్నుంచి బయటికెళ్ళండి అనన్నాడు భరత్. ఈ ముసలివాళ్లపై మాకంత ప్రేమ లేదలే కాని మా డబ్బు మాకిస్తే మేం వెళ్ళిపోతాం అనన్నాడు రవి. భరత్ వెంటనే ధన్యా అని పిలిచాడు. ఎస్ సర్ అనంది ధన్య. దేవేందర్కి కాల్ చేసి వెంటనే ఇక్కడికొచ్చి అగ్రిమెంట్ పనులు చూడమని చెప్పు అనన్నాడు. ఎస్ సర్ అంటూ దేవేందర్కి కాల్ చేయడానికి పక్కకు వెళ్ళింది ధన్య. అప్పుడు భరత్ వాళ్లవైపు చూసి, మరో అరగంటలో ఫార్మాలిటీస్ పూర్తయిపోతాయి. మీకు రావాల్సిన డబ్బు మీకందుతుంది అనన్నాడు. ఆ మాట వినగానే అక్కడున్న ఆ ఫ్యామిలీ మెంబర్స్ మొఖాలన్నీ ఒక్కసారిగా వెలిగిపోయాయి. ముసలివాళ్లతో నిండిపోయిన ఆ కంపెనీని ఎవరూ కొనడానికి ముందుకు రారని వాళ్లల్లో వాళ్లే భయపడ్డారు. కాని హఠాత్తుగా 20 కోట్లు రావటంతో వాళ్లక్కూడా ఆ డీల్ గురించి ఏ అబ్జెక్షన్ కనిపించలేదు. పెద్దగా గొడవ జరగకుండానే భరత్ ఈ సమస్యను చిటికలో తేల్చేయటంతో ఓంకార్ కృతజ్ఞతగా భరత్ వైపు చూసి, థాంక్యూ సార్. ఇప్పుడు ఈ సేఫ్టీ హ్యాండ్స్కి కొత్త లైఫ్ వచ్చినట్టుగా ఉంది. నా జీవితం మొత్తం మీకు రుణపడి ఉంటాను అని చెప్పి ఎదురుగా ఉన్న స్టాఫ్ వైపు చూసి, మీరంతా ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా అనన్నాడు. వెంటనే స్టాఫ్ అందరూ ఒక్కసారిగా పొజిషన్ తీసుకుని, మేమంతా మరణం వరకు ఈ బాస్కి సేవ చేయడానికి సిద్ధంగా ఉంటాం అంటూ గట్టిగా చెప్పి చెయ్యెత్తి సెల్యూట్ చేశారు. భరత్ వాళ్లందరి కళ్లల్లో నిజాయితీని, తన పట్ల విధేయతను చూసి సాటిస్ఫాక్షన్గా నవ్వుతూ, ఈ సేఫ్టీ హ్యాండ్స్ ఇప్పటివరకు ఎలా నడిచిందో ఇక ముందు కూడా అలాగే నడుస్తుంది. మీకు కొత్త ప్రెసిడెంట్గా ఉండి ఇక్కడ అన్ని వ్యవహారాలను ఓంకారే చూసుకుంటారు. ఈ విషయంలో మీకెవరికైనా అభ్యంతరాలున్నాయా అని అడిగాడు. ఓంకార్ కూడా, మీలో ఎవరికన్నా అబ్జెక్షన్స్ ఉంటే చెప్పొచ్చు అని అన్నాడు. అందరూ, మాకెలాంటి అభ్యంతరం లేదు, ఇక నుండి మా ప్రెసిడెంట్ ఓంకార్ అంటూ క్లాప్స్ కొట్టారు. భరత్ నవ్వి, ఓంకార్, అందరూ మీకోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉన్నారు. ఇక నుంచి మిమ్మల్ని ఈడెన్ క్లబ్ సెక్యూరిటీ కెప్టెన్ నుండి రిలీవ్ చేస్తున్నాను. ఇప్పుడు మీరు సేఫ్టీ హ్యాండ్ సెక్యూరిటీ కంపెనీకి ప్రెసిడెంట్ అని అన్నాడు. భరత్ ఆ విషయాన్ని నిన్నే చెప్పినప్పటికీ ఈరోజు అందరి ముందు అఫీషియల్గా అనౌన్స్ చేయటంతో ఓంకార్ సంతోషంగా తలూపి, థాంక్యూ సార్ అంటూ కృతజ్ఞతలు చెప్పాడు. అప్పుడు స్టాఫ్లో నుండి సీనియర్ ఒకరు ముందుకొచ్చి, సార్, ప్రెసిడెంట్ చనిపోయినప్పటినుండి చాలా కాలంగా మా స్టాఫ్ అంతా ఏ పని లేకుండా ఉన్నారు. ఇప్పుడు మేము ఎక్కడ వర్క్ చేయాలి అని అడిగాడు. దాని గురించి మీరు ఆలోచించకండి. మనకిప్పుడు సిటీలో చాలా కంపెనీలున్నాయి. వాటన్నింటికీ సెక్యూరిటీ చాలా అవసరం. ఇక నుండి మీరంతా వాటిలోనే పనిచేయబోతున్నారు. ఈ విషయాలన్నీ మీకు మీ ప్రెసిడెంట్ ఓంకార్ చెప్తారు అని చెప్పాడు భరత్. ఎస్ సార్ అని అన్నాడు ఓంకార్. ఓకే, ఇక నేను వెళ్తాను, మీరు మీ పని చేసుకోండి అని చెప్పి ఓంకార్ను అక్కడే వదిలి కారెక్కాడు భరత్. ఓంకార్ను సేఫ్టీ హ్యాండ్స్ కంపెనీలో వదిలేసిన తర్వాత అందరూ తిరిగి క్లబ్కొచ్చారు. భరత్ గేట్ దాటి లోపలికి అడుగు పెట్టగానే లక్ష్మణ్ అక్కడున్న కొంతమంది స్టాఫ్తో కలిసి పెద్ద పెద్ద పెట్టెలను వ్యాన్లోకెక్కిస్తూ కనిపించాడు. అతన్ని చూసిన లక్ష్మణ్, ఏంట్రా, వెళ్లిన పనైందా అని ఆయాసపడుతూ అడిగాడు. అయిపోయిందిలే కాని ఈ ప్యాకింగ్స్ ఏంటి, ఎక్కడికి అని అడిగాడు. ఇంకెక్కడికి? నువ్వు నిన్న క్లౌడ్స్ బిల్డింగ్ నుంచి బ్రైట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని తరిమేశావు కదా. ఇప్పుడిక మనం వీలైనంత త్వరగా అక్కడికి మారిపోవాలి. అందుకే ఇవాళ ఈ పని పెట్టుకున్నాను. చాలా వరకు లగేజ్ వెళ్ళిపోయింది, ఇంకా కొన్నే ఉన్నాయి అని అన్నాడు లక్ష్మణ్. ఇదంతా నువ్వే చేసుకోవడం ఎందుకు? సర్వెంట్స్ను పిలిస్తే సరిపోతుంది కదా అని అన్నాడు భరత్. పర్లేదులేరా, ఇప్పటికే రోజూ కూర్చుని తినడం బాగా అలవాటైపోయింది. ఈ కొంచెం పనైనా చేయనివ్వు అని నవ్వుతూ చెప్పాడు లక్ష్మణ్. సర్లే, నీ ఇష్టం అనంటూ చుట్టూ చూసి, మిగతా వాళ్లంతా ఎక్కడా? లేఖ, మిథున ఎక్కడున్నారు అని అడిగాడు భరత్. అప్పుడు లక్ష్మణ్ కారిడార్ చివర్లో ఉన్న రూమ్ వైపు చూపిస్తూ, మిథున ఈరోజు ఉదయాన్నే తన డిజైన్ డ్రెస్సెస్ అన్నీ తీసుకొచ్చి గదిలో పెట్టింది. ఇప్పుడు మళ్లీ కంపెనీ మారుతున్నాం కదా, అందుకే మళ్లీ వాటిని ప్యాక్ చేసే పనిలో పడింది పాపం అని అన్నాడు. సరే, నేను కూడా వెళ్ళి హెల్ప్ చేస్తాను అని అన్నాడు భరత్. అది వినగానే లక్ష్మణ్ నవ్వుతూ, ఆహా, నీ హెల్ప్ లైన్ కేవలం మిథునకే ఓపెన్ చేస్తావా? మాకా ఫెసిలిటీ ఏం లేవా అని అన్నాడు. రే, నువ్వూర్కోరా
అంటూ నవ్వుతూ ముందుకు వెళ్లాడు భరత్. డోర్ దగ్గరికి వేసి ఉండటంతో చిన్నగా డోర్ తెరిచాడు భరత్. లోపల మిథున డిజైన్ చేసిన డ్రెస్లన్నీ హ్యాంగర్కి వేలాడుతూ ఉన్నాయి. కొన్ని బాక్స్లు క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంతలో అంత లగేజ్ ఎప్పుడు తీసుకొచ్చిందో భరత్కి కూడా అర్థం కాలేదు. లోపల మిథున ఒక్కతే ఉందనుకుని పిల్లిలా లోపలికి అడుగుపెట్టాడు భరత్. కాని డోర్ వెనుక ఉన్న లేఖను అతను చూసుకోలేదు. లేఖ కూడా అతన్ని చూడకుండా మిథున డిజైన్ చేసిన డ్రెస్లన్నీ చూస్తూ, మిథునా, నీ డ్రెస్సెస్ చాలా బావున్నాయి. ఇదిగో ఈ డ్రెస్ నాకు చాలా నచ్చింది అంటూ డ్రెస్ని తన ఒంటిపై పెట్టుకొని చూపించింది. హఠాత్తుగా లేఖ గొంతు వినిపించటంతో అలర్ట్ అయ్యాడు భరత్. అవునా, నీకు కావాలంటే ఇంకొన్ని ట్రై చెయ్యి, బాక్సుల్లో కూడా చాలా ఉన్నాయి అని చెప్పింది మిథున. ముందు దీన్ని ట్రై చేస్తాను, తర్వాత మిగతావి చూస్తాను అనంది లేఖ. ఆడవాళ్లు కొత్త డ్రెస్సులు చూస్తే ఆగరని భరత్ విన్నాడు. కాని లేఖ కూడా అలాగే ఉంటుందని ఊహించలేదు. ఆమె కూడా కొత్త డ్రెస్లకు చిన్నపిల్లలా ఎగ్జైట్ అవ్వడం చూసి నవ్వుకుంటూ, మీరిద్దరూ ప్యాక్ చేస్తున్నారా లేక ఫ్యాషన్ షో చేస్తున్నారా అని అన్నాడు. హఠాత్తుగా వినిపించిన అతని గొంతు విని ఆ ఇద్దరమ్మాయిలు ఒక్కసారిగా భరత్ వైపు చూశారు. వెంటనే లేఖ తన ఒంటిపై పెట్టిన డ్రెస్ను హడావిడిగా పక్కన ఉన్న హ్యాంగర్కి తగిలించి సిగ్గుపడుతూ నిల్చుంది. మిథున అతన్ని చూసి, నువ్వు డోర్ కొట్టకుండా ఎందుకు లోపలికొచ్చావు? ఇలా రాకూడదని తెలీదా అని కళ్ళు పెద్దవి చేస్తూ అడిగింది. మీరు లోపల డ్రెస్సెస్ ప్యాక్ చేస్తున్నారనుకుని మీకు హెల్ప్ చేయడానికొచ్చాను, కాని మీరిలా డ్రెస్ ట్రయల్స్ చేస్తున్నారని అనుకోలేదు అని అన్నాడు భరత్. ట్రయల్స్ ఏం లేదు, ఏదో డ్రెస్ బావుందని అంటూ నసిగింది లేఖ. ఇట్స్ ఓకే, అదేం తప్పు కాదు. నేనే డోర్ నాక్ చేయకుండా లోపలికొచ్చాను. సరే సరే, మీరు కానివ్వండి, మేం బయట వెయిట్ చేస్తాం. త్వరగా ప్యాక్ చేసుకుని వచ్చేసేయండి అని చెప్పి భరత్ బయటకొచ్చేశాడు. ఆ తర్వాత గదిలో సామానంతా ప్యాక్ చేసుకునొచ్చి అన్నింటినీ వ్యాన్లోకెక్కించారు. కాసేపట్లో అందరూ క్లౌడ్స్ బిల్డింగ్కి చేరుకున్నారు. వాళ్లు కంపెనీలో అడుగుపెట్టేటప్పటికి బ్రైట్ ఎంటర్టైన్మెంట్ నుండి వచ్చిన పాత స్టాఫ్ మొత్తం ఎప్పటిలాగే తమ సీట్లలో కూర్చొని ఉన్నారు. లోపలికొచ్చిన చైర్మన్, ప్రెసిడెంట్, సీఈఓని చూసి అందరూ విష్ చేశారు. భరత్ వాళ్ళందర్నీ విష్ చేసి కూర్చోమని చెప్పి ముందుకు నడిచాడు. భరత్, నీ క్యాబిన్ లెఫ్ట్ సైడ్లో ఉంది అనంటూ అతని క్యాబిన్ చూపించింది లేఖ. భరత్ కొంచెం ఆశ్చర్యంగా, నేను ఎక్కువగా ఇక్కడికి రాను కదా, నా క్యాబిన్ ఎందుకు అని అన్నాడు. ఆ మాటకు లేఖ అతన్ని విచిత్రంగా చూస్తూ, నువ్వు ఈ కంపెనీకి చైర్మన్వి, నీకు క్యాబిన్ లేకుండా ఎలా అనంది. దాంతో ఆమెకు ఎదురు చెప్పడం ఇష్టంలేని భరత్, సరే సరే వెళ్దాం పదా అంటూ ఆమె వెనకే లోపలికి వెళ్లాడు. ఒక్క రోజులోనే ఆఫీస్ మొత్తాన్ని అవసరమైన చోట్ల నీట్గా ఇంటీరియర్ చేయించింది లేఖ. భరత్ క్యాబిన్ డోర్ తెరిచిన వెంటనే లోపల ప్రశాంతమైన వాతావరణం కనిపించింది. క్యాబిన్లో 4 వైపులా గ్రీనరీ ఉండేలా క్రోటన్ మొక్కల్ని కుండీల్లో పెట్టించింది. రెస్ట్ తీసుకునేందుకు లోపల ఒక సూట్ కూడా ఉంది. లైట్ కలర్స్తో క్యాబిన్ చూడ్డానికి చాలా అట్రాక్టివ్గా కనిపించింది. భరత్ వెనకే లోపలికొచ్చిన లక్ష్మణ్ ఆ క్యాబిన్ చూసి, రే, నీ క్యాబిన్ సూపర్గా ఉంది, నేనీ కంపెనీకి సీఈఓ అయినా నాకింత పెద్ద క్యాబిన్ లేదు అని అలుగుతున్నట్టుగా అన్నాడు. వెంటనే లేఖ అతన్ని చూసి, ఇది ఆఫీస్, మనమిక్కడ పడుకోడానికి కాదు, పనిచేయడానికొచ్చాం. చైర్మన్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాలి, అందుకే చైర్మన్ కోసం ఈ క్యాబిన్ అనంది. బేస్ వాయిస్లో లేఖ చెప్పిన మాటలకి లక్ష్మణ్ ఒక్క మాట కూడా ఎదురు మాట్లాడకుండా ఓరకంట భరత్ను చూశాడు. భరత్ మోకంలో ఎగతాళితో కూడిన చిరునవ్వు బయటికి రాబోయింది. కాని అప్పటికే చిన్నబుచ్చుకున్న లక్ష్మణ్ మొహం చూసి బలవంతంగా నవ్వు బయటికి రాకుండా ఆపుకున్నాడు. లక్ష్మణ్కి సమాధానం చెప్పిన లేఖ ఏదో పని గుర్తొచ్చినట్లు వెంటనే బయటికి వెళ్ళిపోయింది. అప్పుడు లక్ష్మణ్ చిన్నగా, రే భరత్, అసలీ లేఖను తీసుకొచ్చి ప్రెసిడెంట్ చేసి నన్నెత్తి మీదెందుకు పెట్టావు? దానికన్నా ఒక గొయ్యి తీసి నన్ను పాతిపెట్టాల్సిందే అని నిష్ఠూరంగా అన్నాడు. భరత్ నవ్వి, ఇప్పుడేమైంది అని అడిగాడు. నేను సీఈఓ అయినా ఆమె నన్ను కంట్రోల్ చేస్తుంది. ఏదైనా అందామా అంటే ఆమె మొహం చూస్తే గొంతులో నుంచి ఒక్క మాట కూడా బయటికి రావడం లేదు అని చిన్నపిల్లాల్లా మొహం పెట్టుకుని అన్నాడు లక్ష్మణ్. ఇప్పుడు నీ బాధేంట్రా అని చైర్లో కూర్చుంటూ అడిగాడు భరత్. లక్ష్మణ్ కూడా వెళ్లి అతని ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ, కంపెనీలో ఎంతోమంది అమ్మాయిలున్నారు, కనీసం ఒక్క అమ్మాయిని కూడా ప్రశాంతంగా చూడనివ్వదు, ఎప్పుడూ హిట్లర్లా ఏదో ఒకటి అంటూనే ఉంటుంది అని కంప్లైంట్ చేశాడు లక్ష్మణ్. చెయ్,
నువ్విప్పుడు కంపెనీకి సీఈఓ, అది గుర్తుపెట్టుకో అని హెచ్చరించాడు భరత్. సర్లేరా, చైర్మన్ వన నువ్వే మిథునని చూడకుండా ఉండలేకపోతున్నావు. నేను ఆఫ్టర్ ఆల్ సీఈఓని, ఒక్క అమ్మాయిని కూడా చూడొద్దంటే ఎలారా బాబు అని విసుగ్గా అన్నాడు లక్ష్మణ్. అంటే ఏంటి, ఇప్పుడు కంపెనీలో ఉండే అమ్మాయిలందర్నీ కన్నార్పకుండా చూడాలి అనుకుంటున్నావా అని లక్ష్మణ్ వైపు సూటిగా చూస్తూ అడిగాడు భరత్. లక్ష్మణ్ వెంటనే గిలక్కాయ ఊపినట్టు తలను అడ్డంగా ఊపి మళ్లీ వెంటనే తలదించుకొని నిజానికి చూడాలనుంది అని చిన్నగా గొనిగాడు. అతని మొహం చూసి భరత్ తేలిగ్గా నవ్వి, నువ్వు క్యాంప్కెళ్ళినప్పుడు ఎవరో అమ్మాయిని ట్రై చేసావు కదరా, ఏమైంది అని అడిగాడు. ఏమవుతుంది, తిరిగి రాగానే తన దారి తను చూసుకుంది, నా దారి నన్ను చూసుకోమంది, కనీసం ఒక్క ముద్దు కూడా పెట్టుకోలేదు అని నీరసంగా చెప్పాడు లక్ష్మణ్. ఇంతలో లోపలికొచ్చిన లేఖ, భరత్, జాబ్ కోసం చాలామంది క్యాండిడేట్స్ వచ్చినట్టున్నారు. పక్క క్యాబిన్లో మాటలు వినిపిస్తున్నాయి. నేను వేరే వర్క్లో ఉన్నాను, నువ్వెళ్ళి ఇంటర్వ్యూ తీసుకుంటావా అని అడిగింది. ఆ మాట వినగానే లక్ష్మణ్ ఉత్సాహంగా చైర్ నుండి లేచి, ఇంటర్వ్యూనా? వచ్చింది అమ్మాయిలా అబ్బాయిలా అని అడిగాడు. లేక అతని మొహంలో ఆనందాన్ని చూసి అనుమానంగా ఒక లుక్కిచ్చి, అమ్మాయిలే అనంది. అయితే నేను వెళ్తాను అంటూ హడావిడిగా ముందుకు వెళ్లబోయాడు లక్ష్మణ్. భరత్ వెంటనే అతన్ని ఆపుతూ, ఏం అవసరం లేదు, నేను వెళ్ళి చూస్తాను అని అన్నాడు. లక్ష్మణ్ వెంటనే భరత్ వైపు కోపంగా చూస్తూ, రేయ్, నేనీ కంపెనీకి సీఈఓని, కనీసం నా పవర్ చూపించటానికి నాకొక్క అవకాశమైనా ఇవ్వాలి కదా అని పళ్ళు కొరుకుతూ అన్నాడు. సరే సీఈఓ, నువ్వేం ఇంటర్వ్యూ చేస్తావో నాకు చెప్పు అని అన్నాడు భరత్. ఎంటర్టైన్మెంట్ కంపెనీలో ఇంటర్వ్యూకి కళ్లతోనే క్యాండిడేట్ స్కిల్స్ను ఎస్టిమేట్ చెయ్యాలని ఒకప్పుడు భరత్ చెప్పిన విషయం గుర్తొచ్చి లక్ష్మణ్ వెంటనే తడబడుతూ, సరే కావాలంటే ఇంటర్వ్యూ నువ్వు చెయ్యి, నేను సూపర్వైజ్ చేస్తాను అని అన్నాడు. భరత్ అతన్ని విచిత్రంగా చూస్తూ, ఇంటర్వ్యూకి సూపర్వైజరా అని అన్నాడు. అవును, తప్పే ఉంది. చైర్మన్ ఇంటర్వ్యూ చేస్తే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూపర్వైజ్ చేస్తాడు. ఏం పర్లేదుగాని నురా అంటూ ముందు కదిలాడు లక్ష్మణ్. భరత్ నవ్వుతూ అతని వెనకే వెళ్లాడు. కంపెనీలో ఇంటర్వ్యూకొచ్చిన అమ్మాయిలెవరు? వాళ్ల రాకతో ఏం మార్పులు రాబోతున్నాయి? మిథున, భరత్ల విషయం లేఖకు తెలిసిపోతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 49 లైవ్ బ్రాడ్కాస్ట్. ఇంటర్వ్యూకొచ్చిన అమ్మాయిలను ఇంటర్వ్యూ చేయడం కోసం భరత్తో పాటు వెళ్లాడు లక్ష్మణ్. కాన్ఫరెన్స్ హాల్ మొత్తం చాలామంది అమ్మాయిలతో నిండిపోయింది. వాళ్లందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ, కొన్ని రోజుల క్రితమే మన డాన్స్ క్లబ్కి ఎవరో ఒక వ్యక్తొచ్చి మనల్ని ఈ కంపెనీకి ఇంటర్వ్యూకి రమ్మని అడిగాడు కదా, నాకు పేరు సరిగ్గా గుర్తులేదు, అతని పేరేంటి అని అడిగింది ఒక అమ్మాయి. ఏమో, నేను కూడా మర్చిపోయాను, కనీసం అతని కార్డ్ కూడా తీసుకోలేదు, అతను కూడా మన కాలేజీ అన్నాడు కదా అనంది మరో అమ్మాయి. అవును, ఆ రోజు అతను మన డాన్స్ క్లబ్కొచ్చి ఈ కంపెనీలో ఇంటర్వ్యూ జరుగుతుంది వెళ్లమని చెప్తే మనం నమ్మలేదు, కానీ నిజంగానే ఇక్కడ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, అతను మనల్ని మోసం చేయలేదు అనంది మరో అమ్మాయి. అంతలో డాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రావణి వాళ్ళందరి ముందుకొస్తూ, గొడవ చేయకండి, ఇప్పుడు సడన్ గా ఎవరన్నా వస్తే మనందరిపైన వాళ్ళకి బ్యాడ్ ఇంప్రెషన్ పడుతుంది, అందరూ సైలెంట్గా ఉండండి అనంది. దాంతో అందరూ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. అప్పుడే డోర్ తీసి లోపలికొచ్చిన లక్ష్మణ్ అక్కడున్న 20 మంది అమ్మాయిల్ని చూసి, ఇంటర్వ్యూ అంటే 5-6 ఉంటారేమో అనుకున్నాను, ఇంతమందున్నారేంటి అని అనుకుంటూ ఆశ్చర్యపోయాడు. లోపలికి అడుగుపెట్టిన లక్ష్మణ్ని చూసి వాళ్లు కూడా ఆశ్చర్యంగా, అది ఇతనే కదా? అవును, ఇతనే అని ఒక్కసారిగా గుసగుసలు మొదలుపెట్టారు. లక్ష్మణ్ కూడా వాళ్లని పరీక్షగా చూసి, మీరా అని అన్నాడు. కొన్ని రోజుల క్రితం స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీలో జాయిన్ చేయడానికి ఆర్టిస్టుల కోసం వెతుక్కుంటూ కాలేజ్ డాన్స్ క్లబ్కి వెళ్లిన లక్ష్మణ్ అక్కడున్న అమ్మాయిలందరికీ కార్డిచ్చి తన కంపెనీకి రమ్మని ఆర్టిస్టులుగా ఛాన్స్ ఇస్తానని చెప్పాడు. అప్పుడు వాళ్ళెవ్వరూ అతన్ని నమ్మలేదు. కాని ఇప్పుడు అదే కంపెనీలో అనుకోకుండా ఇంటర్వ్యూకొచ్చి అతన్ని చూసి అందరూ అక్కడ షాక్ అయిపోయారు. ముందుగా ఆశ్చర్యం నుండి తేరుకున్న డాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శ్రావణి, ఇది మీ కంపెనీనా? మీరు నిజంగా ఇక్కడ సీఈఓనా అని అడిగింది. ఆ రోజు శ్రావణి అతన్ని ఒక పోకిరీలాగా భావించి అతనితో మాట్లాడ్డానికి కూడా ఇష్టపడలేదు. అందుకే ఇప్పుడతన్ని చూసి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది.
లక్ష్మణ్ వెనకే లోపలికొచ్చిన భరత్ వాళ్ళందర్నీ చూసి, చాలామందున్నారే, మీరంతా ఒకరికొకరు ముందు తెలుసా అని అడిగాడు. అప్పుడు లక్ష్మణ్, వాళ్ళంతా మన కాలేజ్ డాన్స్ క్లబ్ వాళ్లే, కాకపోతే డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చారు. ఒకరోజు నేను కాలేజ్ డాన్స్ క్లబ్కు వెళ్లి మన కంపెనీకి రమ్మని వాళ్లకి కార్డిచ్చాను అని చెప్పాడు. కాలేజ్ డాన్స్ క్లబ్లో అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి స్టూడెంట్స్ జాయిన్ అయ్యి అందులో డాన్స్ చేస్తుంటారు. అందుకే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్న భరత్కి మిగతా డిపార్ట్మెంట్స్లో చాలామంది అమ్మాయిలు అసలు కాలేజ్లో ఉన్నట్టే తెలీదు. అయినా తన కాలేజీ వాళ్లే తన కంపెనీలో జాబ్ కోసం రావటంతో భరత్ సంతోషంగా వాళ్ళని పలకరిస్తూ, హాయ్ ఆల్, ఐఎమ్ వెరీ హ్యాపీ టు నో దట్ వీఆర్ ఆల్ ఫ్రమ్ సేమ్ కాలేజ్, ప్లీజ్ సిట్ డౌన్ అంటూ వెళ్లి చైర్లో కూర్చున్నాడు. అతని పక్కనే లక్ష్మణ్ కూడా కూర్చున్నాడు. మీరింకా నా ప్రశ్నకు ఆన్సర్ చేయలేదు. మీరు నిజంగా ఇక్కడ సీఈఓనా అని లక్ష్మణ్ని మళ్లీ అడిగింది శ్రావణి. నేనీ కంపెనీలోని మీ కళ్ళెదురుగా ఉన్నాను, అయినా మీరు నన్ను నమ్మడం లేదా అనన్నాడు లక్ష్మణ్. అప్పుడు శ్రావణి కొంచెం ఇబ్బందిగా నవ్వి, మరితను అంటూ పక్కనే ఉన్న భరత్ వైపు చూస్తూ అడిగింది. హీస్ భరత్, చైర్మన్ ఆఫ్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ. ఇతను కూడా మన కాలేజే, మై ఫ్రెండ్ అని గర్వంగా చెప్పాడు లక్ష్మణ్. ఓ, భరత్ అంటే ఇతనేనా అని సడన్గా ఎవరో అమ్మాయి అంది. మన కాలేజ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్కి క్యాంప్కి స్పాన్సర్ చేసింది భరత్ గారేనని విన్నాను, అది మీరేనా అని అడిగింది ఇంకొక అమ్మాయి. భరత్ నవ్వి, నేనే అని అన్నాడు. అది వినగానే శ్రావణి అతని ముందుకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తూ, హలో, నా పేరు శ్రావణి, నేనీ డాన్స్ క్లబ్ ప్రెసిడెంట్ని అని చెప్పింది. శ్రావణి సన్నగా పొడుగ్గా చూడ్డానికి అట్రాక్టివ్గా ఉంది. ఆమె భరత్కు చెయ్యి అందించటం చూసిన లక్ష్మణ్ ఆమె తెల్లని చేతివైపు ఆశగా చూశాడు. భరత్ వెంటనే టేబుల్ కింద నుండి లక్ష్మణ్ కాలుని చిన్నగా తొక్కి శ్రావణి వైపు చూసి నవ్వుతూ ఆమెకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. లక్ష్మణ్ మెల్లగా భరత్ దగ్గరకు జరిగి, మన కాలేజ్లో ఉన్న టాప్ 10 బ్యూటీస్లో ఈమె కూడా ఒకటి అని అన్నాడు. ష్, నువ్వు సైలెంట్గా ఉండు అనంటూ భరత్ ఎదురుగా ఉన్న వాళ్ళందర్నీ చూస్తూ, మీరంతా ఈ కంపెనీలో జాయినింగ్ కోసం అప్లై చేసుకోవడానికొచ్చారా అని అడిగాడు. అవును, మేమందరం డాన్స్ బాగా చేయగలం. మీ కంపెనీలో జాయిన్ అయ్యి డాన్స్ షోస్ చేసుకుంటూ ఉంటే నేమ్ ఫేమ్తో పాటు మనీ కూడా వస్తుందని ఆశ. మీరు చూస్తానంటే మేమిప్పుడే డాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తాం అని డైరెక్ట్గా విషయం చెప్పింది శ్రావణి. డాన్స్ పర్ఫార్మెన్స్ అని వినగానే లక్ష్మణ్ హడావిడిగా టేబుల్ పైకి వంగి, ఇది గుడ్ ఐడియా అని అన్నాడు. భరత్ వెంటనే తన గొంతుని సవరించుకుంటూ చిన్నగా శబ్దం చేశాడు. దాంతో లక్ష్మణ్ సర్దుకుంటూ భరత్ని చూసి ఇబ్బందిగా నవ్వుతూ, అంటే డాన్స్ చూస్తే మనం ఈజీగా సెలెక్షన్స్ చేసుకోవచ్చని నా ఐడియా అనంటూ కవర్ చేశాడు. ఇప్పుడు శ్రావణి కూడా, అవును భరత్ గారు, ఒకసారి మీరు మా డాన్స్ చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనంది. భరత్ అదంతా అవసరం లేదు అని చెప్పాలనుకున్నాడు. కాని ఆమె పర్ఫార్మెన్స్ చేస్తానని చెప్పినప్పుడు వద్దంటే బావుండదేమో అనే ఉద్దేశంతో సరే అని అన్నాడు. శ్రావణి వెంటనే, గర్ల్స్ టేక్ యూ పొజిషన్ అనంది. ఆ మాట వినగానే అమ్మాయిలందరూ లైన్లో వరుసగా నిల్చున్నారు. అక్కడే ఉన్న మ్యూజిక్ సిస్టంలో సాంగ్ స్టార్ట్ చేసింది శ్రావణి. నెమ్మదిగా అందులో నుండి వెస్ట్రన్ మ్యూజిక్ స్టార్ట్ అయింది. శ్రావణి వెంటనే వెళ్లి మిగతా వాళ్లతో కలిసి డాన్స్ చేయటం మొదలుపెట్టింది. మ్యూజిక్కి తగ్గట్టుగా నడుము తిప్పుతూ అంతమంది అమ్మాయిలు పర్ఫెక్ట్ సింక్లో చేసిన ఆ డాన్స్ చూసి లక్ష్మణ్ మైమరిచిపోయాడు. 2 నిమిషాల పాటు సాగిన ఆ డాన్స్ ఆగిపోగానే లక్ష్మణ్ పెద్దగా క్లాప్స్ కొడుతూ, సూపర్, అందరూ చాలా బాగా చేశారు అని అన్నాడు. భరత్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండటంతో శ్రావణి అతని వైపు చూసి, మీకు నచ్చలేదా అని అనుమానంగా అంది. భరత్ దానికి నవ్వుతూ, బావుంది, అందరూ చాలా బాగా చేశారు. మీ అందరికీ మంచి టాలెంట్ ఉంది. మీరు తప్పకుండా మా ఎంటర్టైన్మెంట్ కంపెనీలో జాయిన్ అవ్వచ్చు అని అన్నాడు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా థ్యాంక్యూ సార్ అంటూ అరిచారు. శ్రావణి కూడా సంతోషంగా, థ్యాంక్యూ, కానీ ఇక్కడ పేమెంట్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చా అని అడిగింది. బేసిక్ శాలరీ 5000 రూపీస్. ఈచ్ పర్ఫార్మెన్స్కి బోనస్ కూడా కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. మీకు దీని గురించి ఇంకా వివరాలు తెలుసుకోవాలంటే మా ఆపరేషన్ ప్రెసిడెంట్ లేఖని అడిగి తెలుసుకోండి అని అన్నాడు. ఆ పేరు వినగానే శ్రావణి ఆశ్చర్యపోతూ, ఏంటి, లేఖ ఇక్కడ ప్రెసిడెంటా అని అంది. అవును,
స్టార్ ఎంటర్టైన్మెంట్స్కి ఆపరేషన్ ప్రెసిడెంట్ లేక. ఈ కంపెనీ డైలీ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ ఆ అమ్మాయే చూసుకుంటుంది అని చెప్పాడు భరత్. అతను చెప్పింది వినగానే శ్రావణి మొహం మారిపోయింది. ముందు నుండి శ్రావణి అన్ని విషయాల్లో లేఖతో పోటీ పడుతూ ఉండేది. చదువులో కూడా ఇద్దరూ టాప్ 10 స్టూడెంట్స్లో ఉండేవాళ్లు. లేఖ యూనియన్ ప్రెసిడెంట్ అయితే శ్రావణి డాన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉంది. ఇప్పుడు తనకన్నా ముందు లేఖ ఆ కంపెనీలో జాయిన్ అయిందని తెలిసి ఆమె కొంచెం అసూయగా అనిపించింది. భరత్ నాకు ముందే తెలిస్తే ఇప్పుడు లేఖ ఉన్న ప్రెసిడెంట్ ప్లేస్లో నేనుండేదాన్ని అని అనుకుంది. ఆమె ఆలోచనలో ఉండగానే ఆ హాల్ డోర్ తీసుకుని లోపలికొచ్చింది లేఖ. అక్కడ కనిపించిన శ్రావణిని, కాలేజ్ స్టూడెంట్స్ని చూసి ఆమె ఆశ్చర్యపోతూ, ఆర్టిస్ట్ కోసం అప్లై చేసుకోవడానికొచ్చారంటే ఎవరో అనుకున్నాను, అంతా మనవాళ్లేనా అనంటూ శ్రావణిని చూసి, హాయ్ శ్రావణి, నువ్వు కూడా అప్లై చేశావా అనంది. అవును, కానీ నువ్విక్కడే ఉంటావని నేనస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనంది శ్రావణి. అని లేఖ ఏదో చెప్పబోయింది. కాని ఇంతలోనే నీ వర్క్ అయిపోయిందా అని లేఖనడిగాడు భరత్. యా, ఇట్స్ ఓవర్, అందుకే ఇంటర్వ్యూ చూద్దామని వచ్చాను అనంది లేఖ. డాన్స్ పర్ఫార్మెన్స్ ఇప్పుడే అయిపోయింది. అందరూ చాలా బాగా చేశారు. అంతా మన కాలేజ్ వాళ్లే కాబట్టి అందర్నీ జాయిన్ అవ్వమని చెప్పాను అనన్నాడు భరత్. అందర్నీనా అని ఆశ్చర్యంగా అడిగింది లేఖ. అవును, ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం అనన్నాడు భరత్. అది కాదు, ఇంతమందికి వర్క్ చూపించాలంటే మన దగ్గరేదన్నా ప్లాన్ ఉండాలి కదా అనంది లేఖ. అప్పుడు భరత్ ఒక్క క్షణం ఆలోచించి, డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ పర్ఫార్మెన్స్లో డాన్స్కి మెంబర్స్ తక్కువగా ఉన్నారు కాబట్టి మనం వీళ్ళని అందులో యాడ్ చేయొచ్చు అనన్నాడు. శ్రావణి చేసిన డాన్స్ చూసినప్పుడు భరత్ మనసులో అదే ఆలోచనొచ్చింది. లేఖ అది విని, మంచి ఆలోచనే, కాని వాళ్ళిప్పటికే ప్రాక్టీస్ మొదలు పెట్టేశారు. మనకి టైం కూడా తక్కువగా ఉంది. వీళ్లంతా వాళ్లతో కలిసి డాన్స్ చేయగలరా అని అనుమానంగా అంది. ఆ మాట వినగానే శ్రావణి, దాని గురించి మీరు ఆలోచించాల్సిన పనిలేదు. మేము రిహార్సల్స్ ఎక్కువగా చేస్తామంటే ఆ గ్రూప్తో పాటు సమానంగా డాన్స్ చేయగలం అనంది. కంపెనీలో వచ్చి రాగానే ఒక అవకాశం రావటంతో శ్రావణి దాన్ని వదులుకోవాలి అనుకోలేదు. 7 స్టార్ హోటల్ ఓపెనింగ్ అంటే ఖచ్చితంగా అది చాలా పెద్ద ఈవెంట్ అవుతుంది అని ఊహించింది శ్రావణి. ఆమె మాటకు లేఖ తలూపి, సరే, అలా అయితే ట్రైనింగ్ ఇచ్చే టీచర్స్తో పాటు ఆ నలుగురిని కూడా ఇక్కడికి రమ్మని చెప్తాను. అందరూ కలిసి త్వరగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అనంది లేఖ. యా, ఇట్స్ బెటర్ అనన్నాడు భరత్. ఓకే అనన్న లేఖ అప్పుడే ఏదో గుర్తొచ్చినట్లు భరత్ వైపు చూసి, సారీ, నేను చెప్పడం మర్చిపోయాను. మిథున తన డిజైన్ చేసిన డ్రెస్సెస్ను నీకు చూపించాలనుకుంటుంది అనంది లేఖ. సరే, నేను వెళ్తాను, నువ్వు చూసుకో అని చెప్పి మిథున ఉన్న క్యాబిన్కి వెళ్లాడు భరత్. ఆమె డ్రెస్ డిజైనర్ కావటంతో ఆమెకిచ్చిన క్యాబిన్ హాల్లాగా పెద్దగా ఉండి డిజైనింగ్కి అవసరమైన ఎక్విప్మెంట్తో సహా అన్ని అరేంజ్మెంట్స్ చేసున్నాయి. లోపలికొచ్చిన భరత్, మిథునా, నాకోసమే చూస్తున్నావా అని అడిగాడు. అవును, ఒకసారి డ్రెస్సులు చూడు ఎలా ఉన్నాయి అంటూ హ్యాంగింగ్కి హ్యాంగ్ చేసిన డ్రెస్సులను చూపించింది. భరత్ నవ్వుతూ వెళ్లి ఆమెను హక్ చేసుకోబోతూ, నాకివన్నీ తెలీదు, నీకు ఓకే అంటే నాక్కూడా ఓకే అనన్నాడు. మిథున వెంటనే అతని కాల్ని గట్టిగా తొక్కింది. భరత్ వెంటనే వాహ్ అంటూ నొప్పితో మూలిగి, ఏంటి మిథునా, ఒక్క హక్ కూడా ఇవ్వవా అనన్నాడు. భరత్, బీ సీరియస్, ఇది నీ కంపెనీ, నువ్వెప్పుడు అన్నింటినీ కేర్ఫుల్గా గమనించాలి. ఎవ్వర్నీ నమ్మి పనులు వదిలేకూడదు, చివరికి నేనైనా సరే అనంది. ఆమె సీరియస్నెస్ చూసి భరత్ కూడా సరే సరే అంటూ ఆమె చూపించిన డ్రెస్ల వైపు చూసి, బావున్నాయి, కాని నువ్వింకా బాగా చేయగలవు కదా అని అన్నాడు. అవును, కాని నేను డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ ఇవ్వబోయే పర్ఫార్మెన్స్ గురించి డీటెయిల్స్ చూశాను. కానీ వాళ్ళు అన్ని రకాల సాంగ్స్ను ప్రెజెంట్ చేయబోతున్నారు. అందుకే వాళ్ళ డ్రెస్సెస్ మోడ్రన్ స్టైల్లో డిజైన్ చేయాలా లేక వెస్టర్న్ స్టైల్లో డిజైన్ చేయాలా అని తేల్చుకోలేకపోతున్నాను అని అయోమయంగా మొహం పెట్టి చెప్పింది మిథున. భరత్ నవ్వుతూ ఆమె గడ్డం పట్టుకుని పైకి లేపి, నువ్వసలా రెండింటిలోనే ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి? ఎప్పుడూ ఆ రెండే అయితే మొనోటనీ వస్తుంది కదా. ఈసారి కొత్త స్టైల్ని ట్రై చెయ్యి. ఇంతవరకు ఏ గ్రూప్ వాడని డిజైన్స్ క్రియేట్ చెయ్యి. అప్పుడే మన వాళ్ళు అందరికన్నా డిఫరెంట్ అని అందరికీ రిజిస్టర్ అవుతుంది అని అన్నాడు. ఆ మాట వినగానే మిథున, అవును కదా, నాకీ ఆలోచన ఎందుకు రాలేదు? నువ్వు చెప్పింది నిజమే. పర్ఫార్మెన్స్ టైంలో ఆ నలుగురు కొన్ని గంటల పాటు స్టేజ్ పైనే ఉండి
ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తూ ఉండాలి. నేనీ యాంగిల్లో ఎందుకు ఆలోచించలేదు అని తన నుదుటిని తానే కొట్టుకొని, సారీ భరత్, నేను ఇన్నోవేటివ్గా ఆలోచించలేదు అని అంది. భరత్ నవ్వి, ఇందులో సారీ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది మనందరికీ ఫస్ట్ ప్రాజెక్ట్. అందుకే అందరికన్నా కొంచెం డిఫరెంట్గా ఉండేలా ప్లాన్ చేసుకుంటే చాలు అని అన్నాడు. మిథున తలూపి, నాకు అర్థమైంది అని అంది. సరే, ఇంక నువ్వు పని మొదలుపెట్టు. నేను వెళ్లి మిగతా విషయాల గురించి మన వాళ్లతో డిస్కస్ చేస్తాను అని ఆమె తలపై చిన్నగా నిమిరి నవ్వుతూ బయటికి వెళ్ళిపోయాడు. కాన్ఫరెన్స్ రూంలో భరత్తో పాటు లక్ష్మణ్, లేఖలు కూడా కూర్చునున్నారు. భరత్ ముందుగా మాట్లాడుతూ, మనం ఈరోజు హోటల్ ఓపెనింగ్ సెరమనీలో ఇవ్వబోయే పర్ఫార్మెన్స్ గురించి డిస్కస్ చేయడానికి గ్యాదర్ అయ్యాము. దీని గురించి మీకేదైనా ఆలోచనలుంటే షేర్ చేసుకోండి, డిస్కస్ చేద్దాం అని అన్నాడు భరత్. వెంటనే లక్ష్మణ్ ముందుకొంగి చేతుల్ని టేబుల్పై పెట్టి, భరత్, మనం ఈ ఈవెంట్ గురించి ఇంకొంచెం ఎక్కువ మందికి తెలిసేలా లైవ్ బ్రాడ్కాస్టింగ్ ప్రమోషన్స్ చేస్తే ఎలా ఉంటుంది అని అన్నాడు. అతను చెప్పింది విన్న భరత్ ఒక్క క్షణం సైలెంట్గా ఉండి, నీ ఉద్దేశమేంటో ఇంకొంచెం క్లియర్గా చెప్తావా అని అన్నాడు. అప్పుడు లక్ష్మణ్ ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ, బీఆర్ హోటల్స్ రీఓపెనింగ్ చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నాం కాబట్టి మనం తప్పకుండా వీఐపీలను, సెలబ్రిటీస్ను ఇన్వైట్ చేస్తాం. అందుకే ఈ ఈవెంట్ని కేవలం లోకల్కి పరిమితం చేయకుండా నేషనల్ లెవెల్ అటెన్షన్ గ్యాదర్ చేయాలి. అప్పుడే డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ కూడా అందరికీ రిజిస్టర్ అవుతుంది. అలా జరగాలంటే మనం ఈ ఈవెంట్ గురించి అన్ని సోషల్ ప్లాట్ఫామ్స్లో లైవ్ బ్రాడ్కాస్ట్ చేయాలి. కానీ కొన్ని కంపెనీలు డబ్బు తీసుకుని మన తరపున ఇలాంటి ప్రమోషన్స్ చేస్తుంటాయి. మనం కూడా ఒక కంపెనీని అప్రోచ్ అయితే చాలు, మన ఈవెంట్కి వాళ్లే ప్రమోషన్స్ చేస్తారు అని చెప్పాడు. లేఖ, భరత్లు అతను చెప్పింది జాగ్రత్తగా విన్నారు. లేఖ ఆలోచిస్తూ, నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ లైవ్ బ్రాడ్కాస్టింగ్లో వ్యూయర్స్ తక్కువగా ఉంటే అప్పుడిదంతా వేస్ట్ అవుతుంది కదా అని అంది. అది మనం పెట్టుకోబోయే బ్రాడ్కాస్ట్ కంపెనీ పైన డిపెండ్ అయి ఉంటుంది అని అన్నాడు భరత్. కరెక్ట్ అని అన్నాడు లక్ష్మణ్. మనం ఇచ్చేద్దాం అని చెప్పి, మన ఇండియాలోనే బిగ్గెస్ట్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఏది అని అడిగాడు భరత్. ఫైర్ వింగ్స్ అని అన్నాడు లక్ష్మణ్. ఓకే, లెట్స్ టాక్ టు దెమ్ అని అన్నాడు భరత్. ఐ విల్ కాంటాక్ట్ అని అంటూ బయటకు వెళ్ళింది లేఖ. 10 నిమిషాల తర్వాత తిరిగి లోపలికొచ్చి, వాళ్లు మరో 15 మినిట్స్లో ఇక్కడుంటారు అని చెప్పింది. ఇంత ఫాస్ట్గానా అని భరత్, లక్ష్మణ్లు ఇద్దరూ ఆశ్చర్యపోయారు. హైదరాబాద్లో ఉన్న ఫైర్ వింగ్స్ బ్రాంచ్ ఇన్ఛార్జ్ను కాంటాక్ట్ అయ్యాను, అతనే వస్తానని చెప్పాడు అని అంది. ఓకే, వెయిట్ చేద్దాం అని అన్నాడు భరత్. 15 నిమిషాలు కూడా గడవకముందే క్లౌడ్ బిల్డింగ్ ముందు ఒక కారొచ్చాగింది. అందులో నుంచి దిగిన వ్యక్తి తల పైకెత్తి బిల్డింగ్ను చూసి తన పక్కనే ఉన్న అసిస్టెంట్తో, ఇందులో ఉండాల్సింది బ్రైట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ కదా అని అన్నాడు. హఠాత్తుగా వచ్చిన ఆ వ్యక్తెవరు? అతని రాకతో భరత్ ఆఫీస్లో ఏం జరగబోతోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ వినాల్సిందే. ఎపిసోడ్ 50, ఆ నలుగురితో ఒక రాత్రి. క్లౌడ్స్ బిల్డింగ్ ముందు ఆగిన కార్లో నుంచి బయటకు దిగాడు ఫైర్ వింగ్స్ ఇన్ఛార్జ్ రమేష్. అసిస్టెంట్తో పాటు గేట్ దగ్గరకొచ్చిన అతను తలపైకెత్తి బిల్డింగ్ వైపు చూస్తూ, ఇక్కడ బ్రైట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఉండేదని నాకు గుర్తుంది, మరిప్పుడు అది స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీగా మారిందా అని ఆశ్చర్యంగా అడిగాడు. నాకు తెలీదు సార్, లాస్ట్ వీక్ కూడా ఇక్కడ బ్రైట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీయే ఉంది, మరి ఇంతలోనే అంటూ అసిస్టెంట్ కూడా అయోమయంలో పడ్డాడు. మనతో బిజినెస్ మాట్లాడడానికి ఇన్వైట్ చేసింది ఎవరు? బ్రైట్ ఎంటర్టైన్మెంట్ ఆర్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అని క్లారిటీ కోసం మళ్లీ అడిగాడు రమేష్. స్టార్ ఎంటర్టైన్మెంట్స్ కంపెనీ సార్ అని కన్ఫర్మ్ చేశాడు అసిస్టెంట్. సరే పద, వెళ్ళి చూద్దాం అంటూ ఇద్దరూ లిఫ్ట్ ఎక్కి పైకి వెళ్లి స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ డోర్ తీసి లోపలికి వెళ్లారు. రిసెప్షన్లో ఉన్న అమ్మాయికి తాము ఫైర్ వింగ్స్ కంపెనీ నుంచి వస్తున్నామని చెప్పాడు రమేష్. ఓ, ప్లీజ్ వెల్కమ్, మా చైర్మన్ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అంటూ ఆ అమ్మాయి వాళ్లను కాన్ఫరెన్స్ హాల్ దగ్గరకు తీసుకెళ్లడానికి పైకి లేచింది. ఒక్క నిమిషం, ఇక్కడ బ్రైట్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ ఉండాలి కదా అని అడిగాడు రమేష్. అవును, కానీ 4 రోజుల క్రితమే కంపెనీ మారిపోయింది, ఇప్పుడిక్కడ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ మాత్రమే ఉంది అని చెప్పింది ఆ అమ్మాయి. ఓ, ఓకే అంటూ తలూపి ఆ అమ్మాయిని పైనుండి కింద వరకు చూశాడు రమేష్. అతని చూపులు ఆమెకి ఇబ్బందిగా ఉండటంతో
ఆమె చిరాగ్గా మొహం పెట్టి రండి అంటూ కాన్ఫరెన్స్ హాల్ వైపుకు నడిచింది. ఆమె ముందు నడుస్తూ ఉంటే వెనుక నుండి ఆమెను చూసి ఆనందిస్తూ నడుస్తున్నాడు రమేష్. తనను వెనుక నుండి అతను చూస్తున్నాడని ఆ అమ్మాయి కనిపించటంతో హఠాత్తుగా తల వెనక్కి తిప్పి చూసింది. అది చూసిన రమేష్ వెంటనే కళ్ళు తిప్పుకుని దొంగచూపులు చూశాడు. అది గమనించిన ఆమె తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అతన్ని అసహ్యంగా చూసి కాన్ఫరెన్స్ హాల్ డోర్పై తట్టి, సార్, ఫైర్ వింగ్స్ నుంచి మిమ్మల్ని కలవడానికి 2 వ్యక్తులొచ్చారు అని చెప్పింది ఆ అమ్మాయి. లోపలికి పంపించు అని అన్నాడు భరత్. దాంతో ఆమె డోర్ తెరిచి లోపలికి వెళ్లమన్నట్టుగా చేత్తోనే సైగ చేసింది. రమేష్ ఆమె వైపు చూసి నవ్వుతూ అసిస్టెంట్తో పాటు కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్లాడు. టేబుల్ మధ్యలో ఉన్న మెయిన్ చైర్లో భరత్, మరోవైపు లక్ష్మణ్ లేక కూర్చొని ఉన్నారు. రమేష్ హలో అంటూ వాళ్లని పలకరించాడు. కాని అతని కళ్ళు మాత్రం ఒక్క క్షణం లేకపైన నిలిచిపోయాయి. వావ్, సూపర్ ఫిగర్ అని మనసులోనే అనుకున్నాడు రమేష్. హలో, ప్లీజ్ టేక్ యువర్ సీట్ అని అన్నాడు భరత్. రమేష్ వెంటనే కళ్ళు తిప్పి భరత్ వైపు చూసి, థ్యాంక్యూ, నా గెస్ కరెక్టే అయితే మీరు స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ చైర్మన్ అయ్యుండాలి అనంటూ చైర్లో కూర్చున్నాడు. ఎస్, ఐమ్ భరత్ అని పక్కనే ఉన్న లేకా లక్ష్మణ్లను కూడా ఇంట్రడ్యూస్ చేశాడు. ఐమ్ రమేష్, నేను హైదరాబాద్లోని ఫైర్ వింగ్స్ కంపెనీకి ఇన్ఛార్జ్గా ఉన్నాను. ఇతన్న అసిస్టెంట్ అని పక్కనే ఉన్న అసిస్టెంట్ను చూపిస్తూ అన్నాడు రమేష్. ఓకే, మీ కంపెనీలో లైవ్ బ్రాడ్కాస్టింగ్ ప్రమోషన్స్ చేయాలంటే మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని డైరెక్ట్గా పాయింట్కొచ్చేశాడు భరత్. ఆ మాటకు రమేష్, ఎక్కడైనా మా రిక్వైర్మెంట్స్ 2 ఉంటాయి, 1 మందు, 2 మగువ అని తనలో తానే అనుకుని భరత్ వైపు సూటిగా చూస్తూ, ఓకే మిస్టర్ భరత్, స్ట్రైట్ టు ద పాయింట్. బిఆర్ హోటల్ ఓపెనింగ్లో మీ స్టార్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ పర్ఫామ్ చేయబోతుంది, రైట్ అని అన్నాడు. ఎస్ అని అన్నాడు లక్ష్మణ్. ఓకే, నిజం చెప్పాలంటే మా కంపెనీ మీకు లైవ్ ప్రమోషన్ చేయడం అంత తేలికైన పని కాదు అని అన్నాడు రమేష్. ఎందుకు అని నొసలు ముడివేస్తూ అడిగాడు భరత్. మీ కంపెనీ జస్ట్ స్టార్టప్, పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారో కూడా తెలీదు. ఇలాంటి చిన్నవాటికి మేం ప్రమోషన్స్ చేస్తే మా కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది, పైగా మాకు ప్రాఫిట్ కూడా ఉండదు అని అన్నాడు రమేష్. ఆ మాటకు భరత్ కూల్గా చైర్లో వెనక్కి వాలుతూ, ప్రాఫిట్ గురించి మీరేం బాధపడద్దు, లైవ్ బ్రాడ్కాస్టింగ్కి మీరు హామీ ఇస్తే చాలు, మీకొచ్చే ప్రాఫిట్ కన్నా ఎక్కువే నేను పే చేస్తాను అని అన్నాడు. దట్స్ గ్రేట్, కానీ కంపెనీ తరపున రెస్పాన్సిబిలిటీ నేనే తీసుకోవాలి కాబట్టి నేను ముందుగా మీ కంపెనీ ఆర్టిస్టులని ఒకసారి చూడాలనుకుంటున్నాను. వాళ్ళు టాలెంటెడ్ అని నాకనిపిస్తే మీ ప్రమోషన్స్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని అన్నాడు రమేష్. ఆ మాట వినగానే భరత్ కొంచెం ఆశ్చర్యంగా చూశాడు. అయినా ఒక్కో కంపెనీకి రూల్స్ వేరేగా ఉంటాయని అర్థం చేసుకుంటూ, ఓకే, మీరు చూడొచ్చు, మాకేం ప్రాబ్లం లేదు అనంటూ లేఖ వైపు చూశాడు. లేఖ పైకి లేచి డ్రీమ్ ఏంజల్స్ గ్రూప్ను పిలవడానికి బయటకు నడిచింది. రమేష్ నడుస్తున్న లేఖ వీపు వెనకనే చూస్తూ గుటకలు మింగుతూ ఉన్నాడు. అతని కళ్ళు కామంతో నిండిపోయున్నాయి. ఇంతలో లక్ష్మణ్కి ఏదో ఫోన్ కాల్ రావటంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ బయటికి వెళ్లాడు. వాళ్లు వెళ్లగానే రమేష్ నవ్వుతూ భరత్ వైపు చూసి, మిస్టర్ భరత్, మీరు చాలా అదృష్టవంతులు, కంపెనీలో ఇంత అందమైన ప్రెసిడెంట్ని పెట్టుకున్నారు అని అన్నాడు. ఆ మాట విని భరత్ మొహం చెట్లించి అతన్నేదో అనబోయాడు. ఇంతలో డోర్ తెరుచుకోవటంతో భరత్ సైలెంట్ అయిపోయాడు. రవళి, కార్తీకతో పాటు నిధి, ఇషాలను కూడా వెంట పెట్టుకుని లోపలికొచ్చిన లేఖ, మిస్టర్ రమేష్, ఈ 4 ఆర్టిస్టులు, జరగబోయే ఈవెంట్లో పర్ఫామ్ చేయబోతుంది వీళ్లే అని అంది లేఖ. రమేష్ వాళ్ల 4 కళ్లతోనే స్కానింగ్ చేసినట్టుగా సూటిగా చూశాడు. ఆర్టిస్టులంటే మామూలు సాదాసీదా అమ్మాయిలు అనుకున్నాను, అందరూ సూపర్ క్వాలిటీగా ఉంటారని ఊహించలేదు. నిజంగా ఈ కంపెనీలో మంచి మంచి అమ్మాయిలున్నారు అని తనలో తానే అనుకున్నాడు రమేష్. ఎంతసేపైనా రమేష్ మాట్లాడకుండా వాళ్లనే చూస్తూ ఉండటంతో భరత్ అతన్ని సీరియస్గా చూస్తూ, మిస్టర్ రమేష్, మీరు చూశారు కదా, ఏమంటారు అని అడిగాడు. అప్పుడు రమేష్ పళ్ళు కనిపించేలా నవ్వుతూ, మిస్టర్ భరత్, మీ కంపెనీలో ఆర్టిస్టులు చాలా బావున్నారు, కాని వాళ్లని ఇలా చూస్తే సరిపోదు అని అన్నాడు. అంటే మీ ఉద్దేశం అని అన్నాడు భరత్. అతని కళ్లల్లో నెమ్మదిగా కోపం మొదలైంది.
భరత్ కోపాన్ని అబ్జర్వ్ చేయని రమేష్ నవ్వుతూ, నా ఉద్దేశం ఏంటంటే నేను వాళ్లను నాతో పాటు తీసుకెళ్తాను. అప్పుడు నేను మీకు ఇంకా మంచి రివ్యూ ఇవ్వగలను అని అన్నాడు. ఆ మాట వినగానే లేక కోపంగా పిడికిలి బిగుస్తూ, వాట్ డూ యూ మీన్ అనంది. ఆమె కోపానికి రమేష్ ఏమాత్రం భయపడకుండా, ఎస్, ఐ మీన్ వాట్ ఐ సే. ఇప్పుడు మీ కంపెనీ లైవ్ బ్రాడ్కాస్టింగ్ ప్రమోషన్ చేయాలనుకుంటుందో లేదో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఈ నలుగురు నాకు ఒక రోజు రాత్రంతా సేవ చేస్తే అప్పుడు మీ ప్రమోషన్స్కి ఏ ప్రాబ్లం ఉండదు అంటూ ఆ నలుగురి వైపు చూసి నవ్వాడు. ఆ మాట వినగానే రవళి మొహం ఒక్కసారిగా మారిపోయింది. కార్తీక కూడా కోపంతో పళ్ళు కొరుకుతూ భరత్ వైపే చూసింది. అప్పుడు రమేష్ మళ్లీ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే మీ ఎంటర్టైన్మెంట్ కంపెనీలకు మేం కోఆపరేట్ చేయాలంటే వాళ్లు మాకు డబ్బు లేదా అమ్మాయిల్ని గిఫ్ట్గా ఇస్తుంటారు. కానీ కంపెనీలో ఆర్టిస్టులు అవుట్ స్టాండింగ్గా ఉన్నారు కాబట్టి నాకు మనీ అవసరం లేదు. వీళ్లంతా నాతో ఒక రాత్రి గడిపితే చాలు, నేను మీకు ప్రమోషన్స్ చేయిస్తాను అని ఉత్సాహంగా చెప్పాడు. ఆర్టిస్టులకి ప్రమోషన్స్, పబ్లిసిటీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి తన ప్రపోజల్ని అన్ని కంపెనీల్లాగే భరత్ కూడా ఒప్పుకుంటాడని నమ్మకంగా అతని వైపు చూశాడు రమేష్. భరత్ ఒక్క నిమిషం అతని కళ్లల్లోకి సూటిగా చూసి, గెట్ అవుట్ అనన్నాడు. ఆ మాటకు షాక్ అయిన రమేష్ తానేం విన్నాడో అర్థం కానట్టు, వాట్ మిస్టర్ భరత్, మీరేమన్నారు అని అడిగాడు. ఐ సెడ్ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ అని మళ్లీ గట్టిగా చెప్పాడు భరత్. దాంతో అప్పటిదాకా నవ్వుతూ ఉన్న రమేష్ మొహం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. వెంటనే అతను ఆవేశంగా, నాతో ఇలా మాట్లాడ్డానికి నీకెంత ధైర్యం? నేను ఫైర్ వింగ్స్కి ఇన్ఛార్జ్నని మర్చిపోయావా అని అన్నాడు. నువ్వు ఎవరైనా సరే, ఐ డోంట్ కేర్, కాని నువ్వు ఇక్కడ ఇంకొక్క నిమిషం ఉంటే నిన్ను ఖచ్చితంగా నేను చంపేస్తాను అని క్లియర్గా చెప్పాడు భరత్. ఆ మాటకు రమేష్ అతన్ని కోపంగా చూస్తూ, హేయ్ చైర్మన్, నువ్వేం చేస్తున్నావో ఒకసారి ఆలోచించుకో. నువ్వు అవమానిస్తుంది కేవలం నన్ను మాత్రమే కాదు, మొత్తం ఫైర్ వింగ్స్ కంపెనీని. నువ్వు చేసిన ఈ పని వల్ల ఫ్యూచర్లో నీకు మా కోఆపరేషన్ ఉండదని గుర్తుంచుకుంటే మంచిది అని అన్నాడు. భరత్ అతన్ని అసహ్యంగా చూసి, అంటే నీ ఉద్దేశమేంటి? నువ్వు లేకపోతే మా కంపెనీ నడవదనా అని అన్నాడు. ఫైర్ వింగ్స్ ఇండియాలోని అతిపెద్ద లైవ్ బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్. నువ్వు ఆఫ్టరాల్ ఒక చిన్న కంపెనీకి బాస్. నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తే ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు. దానివల్ల వచ్చే రిజల్ట్ కూడా నువ్వు తట్టుకోలేవు అని కోపంగా చెప్పాడు రమేష్. నువ్వేం చెయ్యాలనుకుంటే అది చేసుకోవచ్చు అని కూల్గా చెప్పాడు భరత్. సరే, ఇక ఫ్యూచర్లో నీ కంపెనీ మా ఫైర్ వింగ్స్ బ్లాక్ లిస్ట్లో ఉంటుంది. లైఫ్లో మా కంపెనీలో మీ లైవ్ బ్రాడ్కాస్టింగ్ జరగదు అని బెదిరించాడు రమేష్. అది వినగానే భరత్ భయపడుతున్నట్టుగా మొహం పెట్టి, అయ్యో అవునా, ఇప్పుడెలా? నాకు చాలా భయంగా ఉంది అనంటూ అంతలోనే పెద్దగా నవ్వాడు. నేను జోక్ చేస్తున్నాను అనుకుంటున్నావా అని సీరియస్గా అన్నాడు రమేష్. భరత్ అతని మాటలకు సమాధానం చెప్పడం ఇష్టం లేనట్టు, గణపతి అని పెద్దగా పిలిచాడు. వెంటనే డోర్ తీసుకుని లోపలికొచ్చిన గణపతి, ఎస్ బాస్ అని అన్నాడు. వీళ్లు నా కళ్ల ముందు కనిపించడానికి వీల్లేదు అని అన్నాడు భరత్. ఆ మాట వినగానే ఓకే బాస్ అంటూ వచ్చిన గణపతి అతన్ని 2 చేతులతో పైకి లేపాడు. అది చూసిన రమేష్ బిత్తరపోతూ, ఏయ్ ఎవరు నువ్వు? నేనెవరు తెలుసా అంటూ భరత్ వైపు చూసి, ఏయ్ భరత్, నన్ను వదలమని చెప్పు అని గట్టిగా అరిచాడు. బయట విసిరేవాణ్ణి అనన్నాడు భరత్. గణపతి వెంటనే తలూపి అతన్ని ఆఫీస్లో నుంచి ఎత్తి బయటకు తీసుకొచ్చి డోర్ బయటకు తీసుకెళ్లి ఫ్లోర్పై విసిరేశాడు. రమేష్ వెంటనే పైకి లేచి నడుం పట్టుకుంటూ, నాతో ఇలా ప్రవర్తించడానికి నీ బాస్కి ఎంత ధైర్యం? ఇక మీ ఎంటర్టైన్మెంట్ కంపెనీ చరిత్ర ముగిసిపోతుంది. నేనేం చేస్తానో చూడండి అని కోపంగా అరిచాడు. గణపతి అతని వైపు చూసి నవ్వి, నువ్వింకా బ్రతికున్నందుకు సంతోషించు. నా బాస్ కూడా నీలాగే అనుకుంటే నెక్స్ట్ మినిట్ బతికుండవు నువ్వు అని అన్నాడు. ఇంతలో పరిగెత్తుకుంటూ వచ్చిన రమేష్ అసిస్టెంట్, సార్ మీరు బానే ఉన్నారా అని అన్నాడు. రమేష్ ఏం మాట్లాడకుండా ఎదురుగా ఉన్న గణపతి వైపు కోపంగా చూసి లిఫ్ట్ బటన్ నొక్కాడు. వెంటనే లిఫ్ట్ డోర్ ఓపెన్ అవ్వటంతో లోపలికి వెళ్లాడు రమేష్. అసిస్టెంట్ కూడా అతని వెనకే లిఫ్ట్లోకి వెళ్లి, సార్ ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని అడిగాడు. ఆ భరత్ గాడు నన్ను చాలా అవమానించాడు.
ఇక ఈ స్టార్ ఎంటర్టైన్మెంట్ మిగులుండకూడదు అని పళ్ళు కొరుకుతూ చెప్పాడు రమేష్. మరోవైపు భరత్ క్యాబిన్లో ఉన్న లేఖ మనమిప్పుడేం చేయాలి అని కంగారుగా అడిగింది. అతను పెద్ద కంపెనీకి ఇన్ఛార్జ్, తప్పకుండా ఏదోకటి చేస్తాడు అని కంగారుగా అంది నిధి. భరత్ వాళ్ళని చూసి మీరేం కంగారు పడద్దు, మన కంపెనీని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఆ ఫైర్ వింగ్స్ జస్ట్ ఒక బ్రాడ్కాస్టింగ్ ప్లాట్ఫామ్ మాత్రమే. అది అరచేతిని అడ్డుపెట్టి నన్ను ఆపుతుంది అని మీరు అనుకుంటున్నారా అని అన్నాడు. కాని ఫైర్ వింగ్స్ దేశంలోనే అన్నింటికన్నా పెద్ద ప్లాట్ఫామ్, అందుకే కొంచెం ఆలోచించాల్సొస్తుంది అని అంది లేఖ. అది ఎంత పెద్దదైనా ఐ డోంట్ కేర్ అని అన్నాడు భరత్. కాని ఇప్పుడు మన కంపెనీ ప్రమోషన్స్ గురించేం చేయాలి అని అడిగింది లేఖ. దానికి అంతగా ఆలోచించడం ఎందుకు, మరొక లైవ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని కనుక్కుంటే సరిపోతుంది. దేశవ్యాప్తంగా అలాంటి కంపెనీలు ప్లాట్ఫామ్లు చాలానే ఉంటాయి, అదొక్కటి కాదు కదా అని అన్నాడు భరత్. సరే, నేను వేరే కంపెనీని కాంటాక్ట్ అవుతాను అని అంది లేఖ. ఓకే అంటూ పక్కనే ఉన్న నలుగురిని చూసి మీరు కూడా వెళ్లి రిహార్సల్ చేయండి, ఓపెనింగ్ సెరమనీలో మీరు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలని మర్చిపోవద్దు అని అన్నాడు భరత్. ఓకే సార్ అని ఆ నలుగురు అక్కడ్నుంచి బయటకు వెళ్ళిపోయారు. క్యాబిన్ డోర్ తీసుకుని బయటికి రాగానే ఇషా మాట్లాడుతూ మేమీ ఇండస్ట్రీలో ఎలాగైనా నిలబడాలనుకుంటున్నాం. ఈ రమేష్ లాంటి వ్యక్తులు మనకి అడుగడుగునా ఎదురవుతూనే ఉంటారు అని అంది. కాని మనమతనికి ఎందుకు భయపడాలి, మనకి భరత్ ఉన్నాడు, అతని కాదని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈరోజు భరత్ కాస్త మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి ఆ రమేష్ ప్రాణాలతో బయటికెళ్లాడు, లేదంటే అతన్ని స్ట్రెచ్చర్ పైన తీసుకెళ్లేవాళ్లు అని కోపంగా అంది కార్తీక. విజయవాడలో భరత్ చేసిన పనులను ఆమె దగ్గరుండి చూసింది, అందుకే భరత్పై ఆమెకు చాలా నమ్మకంగా ఉంది. అయినా ఆ రమేష్ మొహం గుర్తుకు రాగానే కార్తీక మొహం కోపంగా మారిపోయింది. ఆ దరిద్రుడు ఎలా ఉన్నాడో చూసావా, పందిలాగా, వాడికి అమ్మాయిలు కావాలంట, వేస్ట్గాడు అని కోపంగా అంది. రవళి ఆ మాటలు విని నవ్వుతూ నువ్విప్పుడు ఆ రమేష్ని తిట్టావా అని అడిగింది. అవును, వాడి మొహం తలుచుకుంటేనే కోపమొస్తుంది, ఇదే మా విజయవాడలో అయితేనా నా తడాకా చూపించేదాన్ని అని అంది కార్తీక. పర్వాలేదు, ఈసారి కనిపించినప్పుడు ఇక్కడ కూడా వాడికి నీ తడాకా చూపించు అని నవ్వింది రవళి. ఆమెతో పాటు మిగతా వాళ్లు కూడా నవ్వటంతో అందరూ ప్రాక్టీస్ రూమ్కి వెళ్ళిపోయారు. ఫోన్ మాట్లాడి తిరిగి లోపలికొచ్చిన లక్ష్మణ్ సారీరా లేటైంది అని అన్నాడు. పర్లేదు, నేను వాణ్ణి బయటికి పంపించేశాను అని అన్నాడు భరత్. అప్పటికే జరిగిన విషయాన్ని బయట స్టాఫ్ మాట్లాడుకుంటుంటే విని తెలుసుకున్న లక్ష్మణ్ మంచి పనిచేశావు, సమయానికి నేనిక్కడ లేను కాబట్టి సరిపోయింది, లేదంటే వాడి 2 చెంపలు వాయించేసేవాణ్ణి అని అన్నాడు. ఓహ్ నిజమా, అయితే వాడింకా కిందే ఉంటుంటాడు, వెళ్దాం పదా, వాడి 2 చెంపలు వాయించేత్తువుగాని అని నవ్వుతూ అన్నాడు భరత్. అది వినగానే లక్ష్మణ్ తడబడుతూ సర్లేరా, మనకు కంపెనీలో చేసుకోవడానికి చాలా పనులున్నాయి, ఇప్పుడు వాడి మీద నా టైం వేస్ట్ చేసుకోలేనులే అంటూ చైర్లో కూర్చున్నాడు. నువ్వు నీ ఓవర్ యాక్షన్ అంటూ నవ్వుతూ అన్నాడు భరత్. అప్పుడే లోపలికొచ్చిన లేఖ నేను థింక్ బిగ్ అనే లైవ్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీని కాంటాక్ట్ అయ్యాను, ఫైర్ వింగ్స్ తర్వాత 2nd ప్లేస్లో ఉన్న ప్లాట్ఫామ్ ఇదే, దాని ఇన్ఛార్జ్ కూడా మరో అరగంటలో వస్తాడు అని చెప్పింది లేఖ. ఈసారి వచ్చేవాడు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటే వాడికే మంచిది, లేదంటే ఈ ఆఫీస్ దాటి బయటకు వెళ్ళలేడు అని ఆవేశంగా చెప్పాడు లక్ష్మణ్. సరే సరే, తమరి ప్రతాపం మాకు తెలుసుగాని సైలెంట్గా వెళ్ళి పనిచూసుకో అని తేలిగ్గా తీసిపడేశాడు భరత్. లేక వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకుంటూ అక్కడ్నుంచి బయటికి వెళ్ళిపోయింది. అరగంట గడిచేసరికి థింక్ బిగ్ కంపెనీ నుండి వచ్చిన ఇన్ఛార్జ్ భరత్ క్యాబిన్లోకొచ్చాడు. హలో మిస్టర్ భరత్ రామచంద్ర, నా పేరు శ్రీనివాస్, థింక్ బిగ్ కంపెనీకి బిజినెస్ డైరెక్టర్ని అంటూ భరత్కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు అతను. భరత్ అతన్ని అనుమానంగా చూస్తూనే షేక్ హ్యాండ్ ఇస్తూ మిస్టర్ శ్రీనివాస్, నేను మీకు ముందుగానే తెలుసా అని అడిగాడు. భరత్ దగ్గరకొచ్చిన శ్రీనివాస్ ఎవరు, భరత్ రామచంద్ర గురించి అతనికి ఏం తెలుసు, దెబ్బతిన్న రమేష్ సైలెంట్గా ఊరుకుంటాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే.